अबे प्रेम प्रदीपे आरती तुम्हारवे प्रेम प्रदीपे आरती तोमार नयन जमुना जरे अयनि भार मन जमुना जरे अनिबा नयन जमुना जरे अयनि भार नयन जमुना जरे अनिबा तुम्हारा विरह गिरिधारी तोमार विरह गिरिधारी तुम्हारा विरह गिरिधारी तोमार विरह गिरिधारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी वंदन गणे तव भजुक जीवाना वंदन गणे तव भजुक जीवाना वंदन गणे तव भजुक जीवाना न गाने तव भजुक जीवाना कृष्ण मुरारी श्री कृष्ण मुरारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिर रहो दे कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिर रहो दे कृष्ण मुरारी श्री कृष्ण मुरारी श्रील भक्तिविनोद ठाकुर की युगल भक्ति राधा कृष्णल की जय श्री राधा श्याम सुंदर की సో ఈ ఈ గీతంలో ఈ వైష్ణవ సంగీతంలో భగవంతుని తన హృదయ మందిరంలోకి రమ్మని భగవంతుని కోరుకుంటున్నాడు. ఎప్పుడు? ఎల్లప్పటికీ, రోజైనా రాత్రైనా, పగలు రాత్రి, ఎల్లప్పటికీ నా మనసు అనే మందిరంలో ఉండవయ్యా స్వామి కృష్ణ మురారి అని కోరుకుంటున్నాడు. భక్తి ప్రీతి మలచందన్, భక్తి ప్రీతితో నేను నీకు మాల, పుష్పమాల అర్పించాలనుకుంటున్నాను భగవంతుడా. నీకు చందనం పూయాలనుకుంటున్నాను, చందన సేవ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను ఎల్లప్పటికీ నా హృదయంలో, నేను బతుకున్న మరణించిన, ఎప్పటికీ నా హృదయంలో స్థితి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పూజించాలనుకుంటున్నాను ఎన్నో ఉపచారాల ద్వారా. నువ్వు యాక్చువల్లీ నా చిత్తని హరిస్తావు, ఆకర్షిస్తావు. అందుకే హృదయంలోనే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే ఓ నందనందన రా. యశో అంటే రమణి, యశో నందకుమార్, ఆర్ నందకుమార్. ఓ నందకుమార్ రా, నువ్వు రావాలి. నువ్వు వస్తే ఏం చేస్తాను? ప్రేమ ప్రదీపే ఆరతితో మా, ప్రేమతో ఒక దీపాన్ని వెలిగిస్తాను. ఆ ప్రేమ ప్రదీపాన్ని నీకు అర్పిస్తాను, ఆరతిస్తాను. నీ విరహంలో నా కళ్ళల్లో నీళ్లు యమునా నదిలాగా బయటకు వస్తున్నాయి, ధారలుగా బయటకు వస్తాయి. అండ్ నీ విరహాన్ని నేను భరించలేనయ్యా ఓ గిరివరధారి. గిరిని ఎత్తిన నువ్వు ఎత్తగలవు గిరిని, కానీ నీ విరహ భారాన్ని నేను ఎత్తలేకపోతున్నాను. దట్ ఇస్ ద పాయింట్ హియర్.
అండ్ ఆ విధంగా నా జీవితం అంతా నీ గుణకీర్తనలు భజకు తొమార్ భజక జీవన నీ ఈ బంధన జీవితంలో ఉన్నప్పుడు నిన్ను ఉద్దేశించి పాడిన పాటలు భజన రూపంలో పాడాలనుకుంటున్నాను ఓ కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి. హరే కృష్ణ. ఈ విధంగా ఈ సాంగ్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సో భక్తులందరికీ మన వైష్ణవ సదాచారంలో స్వాగతం. గత 4-5 వారాల ముందు ఏంటంటే మనము ఆ, ఈ వైష్ణవ సదాచారంలో విశేషంగా వైష్ణవ అపరాధాల గురించి వైష్ణవ రకాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ కన్క్లూడింగ్ టాపిక్ అనమాట. ఓకే. సో ఈ కన్క్లూడింగ్ టాపిక్లో మనము వైష్ణవుల్ని సరిదిద్దుట అనే అంశం మీద చర్చించుకోబోతున్నాం. వైష్ణవుని సరిదిద్దడం. జనరల్గా మనం భక్తుల పట్ల ఒక అవగాహన, ఒక సంబంధం ఏర్పరచుకోవాలి ఫస్ట్. అది వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఉండాలి. ఒక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత చాలాసార్లు మనకి అర్థమవుతుంది ఏంటంటే చాలా ఏళ్ల తర్వాత మనం అందరినీ మార్చాలనుకుంటాం. కానీ కొన్నేళ్ళ తర్వాత తెలుస్తుంది ఏంటి మనమే మార్చుకోవాలని. అలా మనల్ని మనం మార్చుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది వైష్ణవులు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆ వైష్ణవులు ఎంత ఇంపార్టెంట్ తెలిసినప్పుడు వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటాం. అలా ఏర్పరచుకున్న సంబంధంలో కేంద్రంగా కృష్ణుడి సేవ, గురువుల సేవ పెట్టుకుని జీవిస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు అవుతాయి, కొన్ని తప్పులు అవుతాయి. అప్పుడు ఆ వైష్ణవులకి సహకరించే ఒక భావనతో సరిదిద్దడానికి ముందుకు వెళ్ళాలి. కానీ జనరల్గా ఏమవుతుందంటే మనం భక్తిలో రాగానే ఒక కనిష్ట భావన ఎలా ఉంటుందండి, నేను ఒక లాస్ట్ 2 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా, నేను ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు, నేను 16 మాల చేస్తున్నాను, మంగళారతి తెలుసు, గురువాష్ట తెలుసు, గురుపూజ తెలుసు, ఇస్కాన్లో ఏంటి అవుతుంది అన్నీ తెలుసు నాకు. అలా ఒక వ్యక్తి తను తాను ఒక ఉత్తమ అధికారి కింద భావించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అందులో ఒక మొదటి ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందండి, నాకు అందరికన్నా బాగా తెలుసు, మిగతా వాళ్ళు చేస్తున్న తప్పు, వాళ్ళని సరిదిద్దాలి అనే మూడులో ముందే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కనిష్ట వైష్ణవుడి లక్షణం. కనిష్ట వైష్ణవుడి లక్షణం ఏంటండి, ఇమ్మీడియట్గా వెళ్ళి కరెక్ట్ చేయడం. అంటే హరే కృష్ణ, ఎవరో మ్యూట్ దేర్ మైక్ సార్, ప్లీజ్ మెయింటైన్ ద ఎటికెట్, డెకోరం ఆఫ్ ద క్లాస్ సార్. సో కొంతమంది ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. యాక్చువల్లీ కరెక్షన్ ఇవ్వాలంటే, సరిదిద్దాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఆ వైష్ణవుడితో నా సంబంధం స్ట్రాంగ్గా అంటే నాకు ఆ వ్యక్తితో సంబంధం ఉందా స్ట్రాంగ్గా, అంటే నాకు ఉండడం కాదు తనకు కూడా ఉండాలి అని. రెండవది, ఆ విషయంకి నేను రెస్పాన్సిబులా, అంటే ఏదో సరిదిద్దాలనుకుంటున్నాను, అలాంటి సరిదిద్దే అర్హత, సేవ తరపు నాకేమైనా ఉందా, అది రెస్పాన్సిబిలిటీ. మూడవది, అది వాడికి హితం చేస్తుందా లేదా, వాడికి హితం చేస్తుందా లేదా అనే పాయింట్ కూడా చూసుకోవాలన్నమాట. సో ఇవి చూసుకున్న తర్వాత సరిదిద్దాలి. కానీ జనరల్గా ఏమవుతుంది, కనిష్ట లక్షణం ముందుగానే వెళ్ళి కరెక్షన్ ఇచ్చేస్తారనమాట. నాలుగు ఆగదనమాట. ఎవరికి అనుకుని ఎవరు వాళ్ళకి సంబంధం ఉందా లేదా చూడరు. నోరు తిరిగిపోతుంది అనమాట. చూడండి, నాలుకకి ఎముకలు ఉండవు. నాలుకకైనా ఎముకలు ఉంటాయండి? ఉండవు. కానీ ఆ నాలుక మీరు మాట్లాడే విధానం బట్టి మీ ఎముకలు మీ శరీరంలో ఉంటాయో లేవో తెలియవు. నోరు జారారనుకోండి, మీ నాలుక చాలా లూజ్ అనుకోండి, ఏమవుతుందండి, ఎంతమంది తిరిగి మిమ్మల్ని కొట్టడానికి వస్తారు మనుషులు. ఓకే. సో అందుకే వైష్ణవ వ్యవహారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి డివోటీస్. సో ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్
రోంపాద్ మహారాజుని ఒక శిష్యురాలు అడుగుతుంది అనమాట, ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతుంది అనమాట. ఆ ప్రశ్నకి ఆన్సర్గా మహారాజ్ ఏం చెప్పారు దాని గురించి చర్చించి అప్పుడు సరిదిద్దుట అనే ఆస్పెక్ట్ మీద కొన్ని మనం ప్రభుపాద్ పాయింట్స్ చూద్దాం. ఓకే, సో ఇది ఒక లెటర్, అంటే ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో అది వచ్చింది అనమాట. సో ఒక శిష్యురాలు పరమ పూజ్య ఉమ్, రోంపాద్ మహారాజ్ని అడుగుతున్నాను అనమాట. సో ఇది చాలా పెద్ద లెటరు, కానీ నేను అది ప్రిసైజ్గా మీకు చెప్పబోతున్నాను. ఒక వైష్ణవులతో సంబంధం ఎలాగా బలపరుచుకోవాలి. వైష్ణవులతో సంబంధాన్ని బలపరుచుకునే ప్రశ్నలో ఆ టాపిక్ మీద ఒక ప్రశ్న ఈ మాతాజీకి వచ్చింది. ఏంటి ప్రశ్న? జనరల్గా మహారాజ్, నేను వైష్ణవ సాంగత్యంలో ఉండేటప్పుడు ఉమ్, ఎలాగ భక్తులతో సాంగత్యం చేయాలో నాకు అంత ఐడియా, అవగాహన లేదు. ఆ, ఆ, వాళ్ళకి సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని ప్రేమించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రేమయ సేవ అర్పించాలని భక్తుల సాంగత్యంలో. కానీ అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఆ వైష్ణవ సాంగత్యంలో నేను ఉంటే వాళ్ళు నన్ను ఎమోషనల్గా ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే నన్ను హర్ట్ చేస్తారు. ఆ, ఆ, అందుకే ఆ భయంతో నేను వాళ్ళతో వ్యవహారం చేయడం కష్టం అవుతుంది. సో దీని మీద నాకు క్లారిఫికేషన్ కావాలి. సో మహారాజ్ అప్పుడు అడిగారు, కొంచెం నీ నీ ప్రశ్న ఇంకా ఎలాబొరేట్ చేస్తావా అని. బికాజ్ ఇది జనరల్గా ప్రతి భక్తుడు ఫీల్ అవుతాడు ఒకానొక సమయంలో. ఎస్, అందరితో బాగుండాలనుకుంటున్నాను, కానీ తెలియదు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు. సమ్ టైమ్స్ దే బికమ్ స్ట్రాంగ్ ఆన్ మీ, లేకపోతే వాళ్ళు రఫ్గా డీల్ చేసి నాతో. సో జనరల్గా మహారాజ్, నాది ఆ, శారీరకంగా నా హెల్త్ అంత బాగుండదు, అందుకే నేను చాలా సెన్సిటివ్. సో ఆ సెన్సిటివ్గా ఉండడం కారణం వల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు ఆ, ఎవరైనా డివోటీ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినా, హార్ష్గా మాట్లాడినా, అండ్ వాళ్ళ వ్యవహారంలో వాళ్ళ స్వార్థాన్ని వ్యక్తం చేస్తున్నా అంత ఇష్టం ఉండదు ఆ భక్తులతో సాంగత్యం చేయడానికి. ఆ, సో అలాంటి నాలా ఫీలింగ్ అయ్యే భక్తులు చాలామంది నా దగ్గరకు వచ్చి ఇలాంటి విషయాలు చెప్పారు కూడా. ఆ, మాతాజీ అన్నీ బాగుంటాయి, కానీ డివోటీ సంగతిలో వాళ్ళు కొంచెం ఈ విధంగా డీల్ చేస్తారు, అసలు బాగుండట్లేదు. అంటే నా నా మూడ్ ఏంటి, నా ఫీలింగ్స్ ఏంటి, వాటికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు డివోటీస్. దానివల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉమ్. అని ఎవరైనా భక్తులు నాతో షేర్ చేస్తే నాకు కూడా అలాగ అనిపిస్తుంది. ఎస్, నాకు కూడా అలాగ అయ్యింది కదా అని. ఉమ్. అప్పుడప్పుడు నన్ను నేను సంరక్షించుకోవడానికి సాంగత్యంలో ఎవరైనా ఒక మాతాజీతో, ఆవిడ అందనమాట, ఒక మాతాజీతో మిస్అండర్స్టాండింగ్ అయ్యింది. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఆ మాతాజీ కొంచెం గట్టిగా మాట్లాడింది. అప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు నేను కూడా నా నోరు జారాను. నోరు జారి నేను కూడా గట్టిగా అరిచాను ఆమె మీద. ఉమ్. ఆమె మీద గట్టిగా అరిచేసి అప్పుడు ఏమైంది, తర్వాత డిస్టర్బ్ అయిపోయాను. ఒక వారం పాటు నా మైండ్ సరిగ్గా లేదు, సాధన చేయలేకపోయాను, చెప్పం కూడా అటు ఇటు అయిపోయింది. తర్వాత ఎందుకో మహారాజ్ అనిపించింది, ఏదో బాగా చేయలేదు నా తరపు నుంచి అని. వెళ్ళాను ఆమె దగ్గరికి, ఆమె సీనియర్ మాతాజీ. ఆమె కూడా వచ్చింది, ఇద్దరం క్షమాపణ అడిగాం. క్షమాపణ అడుక్కున్నా, అంటే క్షమాపణ ఫర్గివ్నెస్ అడుగుకున్నాను, రెసిప్రికేట్ చేసుకున్నాం. తర్వాత ప్రణామాలు కూడా చేసుకున్నాం. కానీ హృదయంలో అది ఉండిపోయింది. ఉమ్, ఏంటి నేను ఇలాగా ఒక పశువు విధంగా, ఒక పశువులాగా, జంతువులాగా ఎందుకు బిహేవ్ చేశాను, ఒక వైష్ణవులాగా ఎందుకు బిహేవ్ చేయలేకపోయాను, నేను ఒక భక్తురాలా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోయానే అని ఆవిడ ప్రశ్న అనమాట. సో మహారాజ్ మొదట్లో అప్రిషియేట్ చేస్తారు ఆ ఆ మాతాజీని. మాతాజీ మీరు ఒక్కరే కాదండి, యు ఆర్ నాట్ అలోన్. బ్రహ్మపాద్ మహారాజ్ అంటారు, యు ఆర్ నాట్ అలోన్, మీరు ఒక్కరే కాదు. ఇలాంటి భావన ఎంతోమందికి ఉంది. అండ్ థ్యాంక్ యూ, మీరు ఇలాగా ఈ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేసినందుకు. ఎందుకంటే ఇప్పుడు మనం దీని మీద డిస్కస్ చేసుకునే ఆస్పెక్ట్ చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. అలా మహారాజు అప్రిషియేట్ చేస్తారు మాతాజీని. అండ్ మొదటగా మహారాజ్ చెప్పిన ఒక సూత్రం, ఇట్స్ ఎ బిగ్ డిస్కషన్, ఎలాబొరేట్ ఆన్సర్. అందులో మహారాజ్ ముందుగా చెప్తుంది ఏంటంటే, మహారాజ్ అంటారు మాతాజీతో, సి
వైష్ణవ రిలేషన్షిప్స్ని మనం బలపరచుకోవడం అనేది మన మూల వైష్ణవ సిద్ధాంతం. మన వైష్ణవ సిద్ధాంతంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటండి? వైష్ణవ సంబంధాన్ని బలపరుచుకోవాలి. వైష్ణవుల మాధ్యం ద్వారానే మనం కృష్ణుని చేరుకోగలం. అండ్ కృష్ణుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు, తన భక్త సాంగత్యంలో ఉంటాడు. ఇప్పుడు మీరు బృందావనం గోకులానికి వెళ్ళాలన్నా, సాకేతపురికి వెళ్ళాలన్నా, అయోధ్యకి వెళ్ళాలన్నా, ద్వారకాకి వెళ్ళాలన్నా, అక్కడ నిత్య పార్షదుల కింద మారాలంటే అక్కడ కృష్ణుడితో పాటు ఉన్న భక్త సాంగత్యంతో కూడా మీరు మీ సంబంధం స్ట్రాంగ్గా ఉండాలి. దానికోసమే ఈ ట్రైనింగ్. ఉమ్. నేను భక్తిలో అభివృద్ధి పొందాలనుకుంటున్నాను, కానీ ఒంటరిగా ఉండాలనుకోవడం చాలా పొరపాటు. యు నీడ్ డివోటీ అసోసియేషన్. అందుకే రూప గోస్వామి తన ఉపదేశామృతలో దీని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భక్తులు వాళ్ళ వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలని కానీ వర్ణించారు. అలాగే చైతన్య చరితామృత మనం గమనిస్తే శ్రీ చైతన్య మహాప్రభు మ్యాక్సిమం అంత్యలీలలో కూడా మీరు గమనిస్తే ఏ విధంగా భక్త సాంగత్యంలో ఆయన ఈ 6 రకాల లవింగ్ ఎక్స్చేంజెస్ మనం ముందు డిస్కస్ చేసాం గురించి. దదాతి, ప్రతిగ్రహణాతి, గుయ్యమాఖ్యాతి, పృచ్చతి, భూమితే భోజయతే. ఈ ప్రీతి లక్షణాల ద్వారా ఆ, చైతన్య మహాప్రభు భక్త సాంగత్యంలో ఎన్నెన్నో లీలలు చేశారు. అంటే చైతన్య మహాప్రభు కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏంటి? వైష్ణవ సంబంధాన్ని బలపరుచుకోవాలని. సో మహారాజు ముందు ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేస్తారు. అందులో సర్టెన్లీ అందులో ఎవరు ఏ లెవెల్లో ఉంటారనేది తెలుసుకోవాలి. కొంతమంది కనిష్ట స్థాయిలో ఉంటారు, కొంతమంది మధ్యమ స్థాయిలో, ఉత్తమ స్థాయిలో. ఈ విశ్లేషణ ఎందుకు చేస్తాం? వాళ్ళతో అకార్డింగ్ టు వాళ్ళకున్న స్థాయి ప్రకారం మనం వాళ్ళతో సంబంధాన్ని బలపరుచుకోవాలి. ఉత్తమ వైష్ణవులకి సేవ చేయాలి, మధ్యమ భక్తులతో స్నేహం చేయాలి, కనిష్ట భక్తులతో మనము వాళ్ళకి సేవలు అందించాలి, ఉత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. కనిష్ట భక్తులో ఉన్న పొరపాట్లని మనము పొరపాట్లను తప్పుల కింద గమనించకుండా అవి వాళ్ళల్లో భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల వచ్చిన లోపాలు, అవి నెమ్మదిగా భక్తి చేస్తూ వాళ్ళలో అవి మార్పు వస్తుందనే నమ్మకం ఉండాలి. అలాగే మీ స్నేహం చేసే భక్తులతో కూడా లోపాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల పాటు భక్తి చేస్తున్నారు, కానీ లోపాలు కనబడతాయి. కానీ ఈ లోపాలు ఎలాగండి? ఫ్యాన్ లాంటివి అనమాట. ఇప్పుడు నేను రూమ్లో ఫ్యాన్ ఆన్ చేశాను, ఇప్పుడు నేను ఫ్యాన్ ఆర్పేస్తాను, స్విచ్ ఆఫ్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేయగానే వెంటనే ఆగిపోదు కదా, తిరుగుతూ 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 నెమ్మదిగా అవుతూ ఆగిపోతుంది. అలా భక్తిలో వచ్చిన తర్వాత ఏమవుతుందండి? టైం పడుతుంది. వాళ్ళలో లోపాలన్నీ రెక్టిఫై అవ్వడానికి టైం పడుతుంది. అందుకే స్నేహం చేసే భక్తులతో లోపాలు చూసినప్పుడు మనం ఏం చేయాలి? టాలరేట్ చేయాలి. ఆ నమ్మకం ఉంచాలి భక్తి మీద, భక్తి మార్గం మీద. వాళ్ళలో లోపాలు తగ్గుతాయి. వాళ్ళలో పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే భక్తికి ప్రతికూలంగా ఉంటాయో అవి నెమ్మదిగా మారతాయి. ఆ నమ్మకం ఉంచాలి, వెరీ ఇంపార్టెంట్. ఆ నమ్మకం పెట్టి అవి చూసి చూడనట్టు ఉండాలన్నమాట. సో మూడోది, ఉత్తమ స్థాయిలో ఉన్న భక్తులతో సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ భావనతోనే మనము మిగతా వాళ్ళకు కూడా సేవలు చేయాలి. వాళ్ళలో కనిపించే చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ ఈవెన్ ఉత్తమ వైష్ణవులు కూడా మీరు గమనించవచ్చు. అవి గమనించినప్పుడు ఎలా చూడాలి? కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు దే ఆర్ అలూఫ్ బికాజ్ దే ఆర్ ప్యూర్లీ కనెక్టెడ్. వాళ్ళు శుద్ధ రూపంలో నాతో కనెక్ట్ అయ్యి నా భజన చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో కనపడే చిన్న లోపాలే కాదంటాడు కృష్ణుడు. వాటిని లోపాలే కాదంటాడు. ఓకే, కృష్ణుడు. సో దట్స్ హౌ కృష్ణ సీస్ ద ఉత్తమ డివోటీస్, అడ్వాన్స్డ్ డివోటీస్. సో ఈ విధంగా మనం వాళ్ళలో చూసే లోపాలని మనము అంటే చూసి చూడనట్టు వెళ్ళాలి ముందుకి. ఎలాగెళ్ళగలం? ఆ నమ్మకం ఉండాలి భక్తి మార్గం మీద, ఆ భక్తుడి మీద. ఆ భక్తుల్లో సిన్సియారిటీ ఉంది కదా, అట్లీస్ట్ వాళ్ళు
కృష్ణుని శరణాగతి పొందారు. ఆ గుణకి ఎప్రిషియేషన్ చేయాలన్నమాట. ఆ పాయింట్స్ని ఎప్రిషియేట్ చేయాలి. వాళ్ళలో లోపాలని హైలైట్ చేయకండి మీరు. మంచిది కాదు అని మహారాజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని కన్వే చేశారు. ఆ, సో సో చైతన్య మహాప్రభు కూడా అలాగే ఒక కనిష్ట భక్తుడికి మీరు నమస్కారం పెట్టండి దూరం నుంచి. మధ్యమ భక్తుడికి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేయండి. ఉత్తమ భక్తుడికి మీరు వెళ్ళి సేవలు అందించండి. సో అదే అనమాట. అంటే కనిష్ట భక్తుల్లో లోపాలు చూసినప్పుడు ఎస్, ఈ లోపాలు మంచివి కాదు, దూరం నుంచి వాళ్ళు నమస్కారం చేయండి సరిపోతుంది. నమస్కారంతో చెయ్యాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ. ఆ. సో మనము ఇవన్నీ గురు కృష్ణ సేవని కేంద్రంగా పెట్టి చేస్తే అక్కడ మీకు 3 ఆస్పెక్ట్స్ అవుతాయి. ఇది మహారాజ్ చెప్పిన రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. వైష్ణవ వ్యవహారంలో మనము అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, సేవలు ఇటు అవటం వల్ల కొన్ని తప్పులు అవుతాయి డివోటీస్ గురించిన. సో ఇవన్నీ ఒక ఎత్తు అవుతే, ఇంకో ఎత్తు ఏంటండి, మీ హృదయపూర్వకంగా మీరు అర్పించే సేవ మీకు ఆ సిన్సియారిటీతో చేయాలి. ఏ సిన్సియారిటీతో? ఇది నేను గురువుని, శ్రీల ప్రభుపాదుల్ని, కృష్ణుణ్ణి ప్రసన్నం చేయడం కోసం నేను చేస్తున్నాను. ఎలాంటి స్వార్థ భావన లేకుండా ప్రయత్నిస్తున్నాను. అంటే అలా ప్రయత్నించాలి. నోటి సేవ కాదు ఇది. ఓకే, జస్ట్ నోట్తో మనం చెప్తున్నాం కానీ చేష్టలో కనపట్లేదు, దట్స్ నాట్ గుడ్. చేష్టలో కూడా కనపడాలి. నిస్వార్థ సేవ చేస్తున్నాను ఈ సంకల్పంతో. నేను అప్పుడప్పుడు తెలియక, లేకపోతే నా కండిషనింగ్, ఒక వ్యక్తి తన తన శారీరక మానసిక కండిషనింగ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రవర్తనలు వాళ్ళు వదులుకోలేరు. అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి బయటికి. ఆ ప్రవర్తనలు అనుకూలంగా ఉండవు భక్తికి. మళ్ళీ గట్టిగా అరవడము, తిట్టడము, లేకపోతే అలాంటి లోపాలు కొన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి. అలా ఎక్స్ప్రెస్ అయినప్పుడు ప్రతిసాయము గురువు కృష్ణ వాడిని సంరక్షిస్తారు. ఎందుకంటే వాడు సేవ చేసేది ఆమె కానీ తను కానీ సేవ చేసేది కృష్ణ ప్రభుపాద గురువుల ప్రసన్నత కోసం. ఇన్ఫ్యాక్ట్ అలా సేవ చేసే వాళ్ళ హృదయంలో సంతృప్తి భావాన్ని భగవంతుడు ఇస్తాడనమాట. ఎవరైతే నిస్వార్థ భావంతో సేవ చేస్తారో ఒక ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ భగవంతుడు హృదయంలో నింపుతాడు. అలా నింపినప్పుడు ఇలాంటి లోపాలు మనకు కనపడవు బయట. ఓకే, నన్ను ఎవరో అర్థం చేసుకోలేదు, నో ప్రాబ్లం. నన్ను ఎవరో పొరపడ్డారు, నో ప్రాబ్లం. నన్ను ఎవరో తిట్టారు, నో ప్రాబ్లం. నన్ను ఎవరో కొట్టారు, నో ప్రాబ్లం. ఎందుకంటే హీఈస్ నాట్ లుకింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఆ భక్తుడు అవేమి చూడట్లేదు. నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారా, నన్ను ఎవరైనా గ్లోరిఫై చేస్తున్నారా, నన్ను ఎవరైనా తిడుతున్నారా, నన్ను ఎవరైనా గిల్లారా, నన్ను ఎవరో కొట్టారా, గుచ్చారా, ఇవన్నీ ఆలోచించడు. ఎందుకంటే తన మనసులో ఒకటే ఉంటుంది, స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సంతృప్తి ఉంటుంది భగవంతుడి సేవలో. అలా భక్తుడు వెళ్ళేటప్పుడు ఈ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద బ్యాడ్ ఇంటరాక్షన్స్. తను బాధపడడు. ఇలాంటి కొన్ని మనస్పర్ధలు, ఇంటరాక్షన్స్లో, కొన్ని వ్యవహారాల్లో తప్పులైనప్పుడు వైష్ణవులతో తను బాధపడ్డు. ఇన్ఫ్యాక్ట్ తను ఎంత హృదయపూర్వకంగా సంతృప్తి పొంది ఉంటాడంటే తన వ్యవహారంలో తను ఫర్దర్ ఎలా రియాక్ట్ అవుతాడో అందులో చాలా మంచి ప్రవర్తనని ఇంకోలో కూడా తీసుకొస్తాడు. తను హర్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? హార్ట్ లెవెల్లో సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు, హృదయపూర్వకంగా సంతృప్తితో ఉన్నాడు. కాబట్టి తను బాధపడలేదు, హర్ట్ అవ్వలేదు దానికి. ఇన్ఫ్యాక్ట్ తను ఎలా బిహేవ్ చేశాడు? ప్రేమతో బిహేవ్ చేశాడు. పర్లేదు ప్రభు, మీరు నన్ను తిట్టుకున్నారు, నో ప్రాబ్లం. పర్లేదు ప్రభు, మీరు నన్ను కొట్టారు, నో ఇష్యూ. ఇప్పుడు వదిలేయండి, మనం నార్మల్గా ఉందాం. గురువు కృష్ణ సేవ ఎంత ఇంపార్టెంట్, ముందుకెళ్ళాలి కదా. పర్లేదు ప్రభు, మీరు అపార్థం చేసుకున్నారు, నేను దానికి నేను క్లారిఫికేషన్ అడగట్లేదు, నో ఇష్యూ, లెట్ అస్ మూవ్ హెడ్, మనందరం కలిసి సేవ చేద్దాం. ఇలాంటి బిహేవియర్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకంటే హృదయపూర్వకంగా సాటిస్ఫాక్షన్ గురువు కృష్ణ నుంచి వస్తుంది కాబట్టి.
గురువు కృష్ణ నుంచి రాకపోతే అలాంటి మనోబలం ఉండదు. ఉమ్. అహంకారాన్ని పక్కన పెట్టలేరు, చాలా కష్టం అవుతుంది. అంటే వైపరీత్య పరిస్థితులు వచ్చిన, వెరీ సీరియస్ అడ్వర్సిటీస్ వచ్చిన ఆ భక్తుడు ఈజీగా కంటిన్యూ అవుతాడు ఎవరైతే గురువు కృష్ణ ప్రభుపాదుల సేవ ప్రసన్నత కోసం పాటుపడుతున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మహారాజ్ ఇందులో కన్వే చేసింది ఏంటంటే, ఎలాబొరేట్లీ, అట్లీస్ట్ మీ లైఫ్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ వైష్ణవుని ఎంచుకోండి. వాళ్ళతో మీరు ఈ ప్రీతి లక్షణ యాక్టివిటీస్ని చేస్తూ వాళ్ళతో సంబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఎస్, గురు కృష్ణ ప్రభుపాదులు సరిపోతారా? ఎస్, సరిపోతారు ఒక లెవెల్లో. దానికి మీరు ఉత్తమ స్థాయికి వెళ్ళాలి. కానీ ఉత్తమ స్థాయి వెళ్ళేదాకా మీరు మధ్యమ స్థాయిలో వైష్ణవ పద్ధతి ఫాలో అవుతారు. కాబట్టి అక్కడ అట్లీస్ట్ మీకు ఒక ఫ్రెండ్స్ ఉండాలి, సమ్ 2-3 డివోటీస్. సటన్లీ మాతాజీలు అవుతే తమ వైష్ణవులతో, ప్రభువులు అవుతే వైష్ణవులతో. ఇక్కడ మాతాజీ ప్రభువులతో, ప్రభు మాతాలతో అది చేయకూడదు. ఓకే, ఇంటిమేట్ రిలేషన్షిప్స్. ఓకే, అది చాలాసార్లు అన్సక్సెస్ఫుల్ అయ్యింది. ఓకే, ఈవెన్ మహాప్రభు సమయంలో కూడా మహాప్రభుకి క్లోజ్ అయిన పార్షదుల్లో ఒక ఆడవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళతో వ్యవహారంలో మహాప్రభు వెరీ కేర్ఫుల్గా ఉండేవారు. ఆయనే చాలామంది పొరపడతారు. మహాప్రభుని ఒకసారి గోవిందుడు ఆ సమయంలో సంరక్షిస్తాడు. సో యూ హ్యావ్ టు నో దట్ ఈ ఇంటరాక్షన్స్, ఇంటిమేట్ రిలేషన్షిప్స్, వైష్ణవ రిలేషన్షిప్స్ సేమ్ జెండర్తో చేయాలి. ఓకే, నాట్ ద ఆపోజిట్ జెండర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఇద్దరా ముగ్గురా వైష్ణవులు ఎంచుకోండి, వాళ్ళతో మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోండి. అందరితో కుదరదు కదా, అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అది ఇరువైపులా ఉండాలి ఆ రిలేషన్షిప్. ఒకవైపే ఉంటే అది ఇట్స్ నాట్ ఏ రిలేషన్షిప్. ఒకవైపు నుంచి ఉండకూడదు. దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమాఖ్యాత పృచ్చతి బొంచే బోధయతే. మీకు ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఉన్నారు, వెల్ అండ్ గుడ్. బట్ అలా అవ్వదు జనరల్గా లైఫ్లో. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అని మీరు చెప్పేది అర్థం చేసుకొని మిమ్మల్ని పొరపడకుండా మిమ్మల్ని మీలాగా స్వీకరించే వాళ్ళు కావాలి లైఫ్లో. అలాంటి ఇద్దరు ముగ్గురిని ఎంచుకోవాలి మీరు. ఓకే, డివోటీస్ ఎస్పెషలీ. దే నీడ్ నాట్ టు బి యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, నో నీడ్, దట్స్ నాట్ నెససరీ. ఫ్యామిలీ రిలేషన్షిప్ రక్త సంబంధం ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ బాండింగ్. శారీరకంగా అది స్ట్రాంగ్ బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. బట్ ఇన్ వైష్ణవ రిలేషన్షిప్స్లో మీరు అలాంటి బాండింగ్ ఒక ఇద్దరు ముగ్గురు వైష్ణవులతో లేకపోతే వైష్ణవులతో చేయాలి. అందులో ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకలాగా ఒక 2 ఏళ్ల పాటు స్ట్రాంగ్ బాండింగ్ మీకు ఆల్రెడీ ఉండుంటాయి మీలో. మీకు కొత్తగా ఏం కాదు ఇది. బట్ మీరు తెలుసుకోవాలి, అది మీరు అబ్జర్వ్ చేయాలి లైఫ్లో, ఎవరు ఆ ఇద్దరు ముగ్గురు. అలా జనరల్గా మనం మెంటర్ మెంటీ రిలేషన్షిప్లో ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక మెంటరు ఒక ఫ్రెండ్గా, ఫిలాసఫర్ కింద, ఒక గైడ్ కింద ఉంటారు. సో మెంటరు అలాంటి రిలేషన్షిప్ మెంటీస్తో ఎక్స్పెక్టెడ్. కానీ నాట్ ఎవ్రీ వేర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ప్రతి చోట సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పలేము. ఇది రెండు వైపులే కదా. ఒకవైపే ప్రేమ చూపిస్తున్నారు, ఇంకోవైపు అది ఆ సేవ సమర్పణ వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా పాటించడం లేకపోతే చాలా కష్టం. అందుకే అమాంగ్ ఫ్యామిలీస్, ఎస్పెషలీ మీ అందరు కాంగ్రిగేషన్ డివోటీస్, దే షుడ్ హ్యావ్ బాండింగ్ విత్ 2-3 ఫ్యామిలీస్, స్ట్రాంగ్ బాండింగ్ డివోటీ ఫ్యామిలీస్. అలా బాండింగ్లో ఏమవుతుందంటే మనకి ఒక స్పేస్ దొరుకుతుంది, మనకంటూ ఒక స్పేస్ దొరుకుతుంది. నన్ను నాలాగా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, నేను ఏం చేసినా, నేను గట్టిగా అరిచినా, బాధపడినా, నవ్వినా, నా లోపాలని వ్యక్తం చేసినా వాళ్ళను పొరపడ్డరు. దే విల్ యాక్సెప్ట్ మీ యాజ్ ఇట్ ఈస్. సో అలాంటి ఒక రిలేషన్షిప్స్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ టైం. ఇది ఒక సమయం పడుతుంది. మాతాజీతో మహారాజ్ అన్నారు, ఇది సమయం పడుతుంది కానీ వర్త్ ఇన్వెస్టింగ్.
ఇలా సమయాన్ని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ రిలేషన్ ఏర్పడిన తర్వాత అప్పుడు మీకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన మనస్పర్ధలు, మీకు జరిగిన డిస్టర్బెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్లో, ఆ పర్టికులర్ రిలేషన్షిప్లో. అలా చేసిన తర్వాత అక్కడ ఒకవేళ మీకు అలాంటి మనోబలం కలిగింది ఆ సాంగత్యంలో, మీతో ఎవరో ఒక చెడుగా బిహేవ్ చేశారు, లేకపోతే హర్ట్ అయ్యేటట్టు ఫీల్ అన్న చేసేసారు, వాళ్ళకి ఓపెన్గా చెప్పొచ్చు మీరు వెళ్ళి, ఇలా ఇలా అయ్యిందండి, మీరు ఇలా బిహేవ్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు హార్ట్ లెవెల్లో హృదయపూర్వకంగా సంతృప్తి కలిగి ఉన్నారు కాబట్టి వైష్ణవ సంబంధంలో మీకు కలిగిన కొన్ని డిస్టర్బెన్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఎవరితో ఉన్నారు వాళ్ళతో. ఆ? లేకపోతే ఇంకో వ్యక్తి వీళ్ళలో మీతో ఘనిష్టంగా స్ట్రాంగ్ ఉన్న భక్తుడిని కేంద్రంగా పెట్టుకొని అవి రిజాల్వ్ చేసుకోవచ్చు. సో సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ పాయింట్ అనమాట. మహారాజ్ ఈ విధంగా దీన్ని హైలైట్ చేసి చెప్తారనమాట. సో ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఓకే, నా నాతో మీరు ఇలా బిహేవ్ చేశారు బ్యాడ్గా, లేకపోతే మీ ప్రవర్తన బాగాలేదు, దీన్ని సరిదిద్దడం అంటారు. ఓకే, ఈ సరిదిద్దేటప్పుడు మనం మన మాట్లాడే తీరు వేరుగా ఉండాలి. ఉమ్. మాట్లాడే తీరు ఎలా ఉండాలంటే సరిదిద్దేటప్పుడు మాట్లాడేది నువ్వు తప్పు చేసావు అనే కాకుండా నాకు ఇలాగ ఫీల్ అవుతున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, సో యూ కాంట్ జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ బై హిస్ బిహేవియర్. ఒక వ్యక్తి గుణాన్ని మనము ఆ, అంచనా వేయకూడదు తన ప్రవర్తన ద్వారా. మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రభుజీ, ఐ డోంట్ నో మీరు ఏ భావనతో మీరు అలా మాట్లాడారో లేకపోతే తిట్టారో, కానీ నాకు మాత్రం అలా ఫీలింగ్ వచ్చింది అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ ఈస్ లైక్ ఆ కమ్యూనికేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అందులో కంప్లైనింగ్ మూడు లేదు. కంప్లైంట్ చేసినట్టు ఉండదు, లేకపోతే ఎదిరించినట్టు ఉండదు, లేకపోతే ఎక్యూజ్ చేసినట్టు ఉండదు. ఓకే, ఎదిరించినట్టు లేకపోతే నిందించినట్టు ఉండదు, అలాగే కంప్లైంట్ చేసినట్టు కూడా ఉండదు. ఓకే, సో మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడంతో ఊరుకోవాలి. తర్వాత ఫర్దర్ ఎలాగా రెస్పాన్స్ వస్తుందో అది కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మన మీద ఆధారపడుతుంది అనమాట. సో ఒక లెవెల్ ఆఫ్ భక్తులతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పరచుకున్న తర్వాత మీ హార్ట్ లెవెల్లో సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇలాంటివి అడ్రస్ చేయాలి. ఇవన్నీ ముందుగా అడ్రస్ చేయకూడదు. నాకు ఇంత ఇంజస్టిస్, నాకు అన్యాయం ఎందుకు జరుగుతుంది ఇంత, అరే అలా వెళ్ళిపోకూడదు. అన్యాయం జరుగుతుందని నీకు అనిపిస్తుంది, కానీ ఎదుటివాడు ఆలోచనతో ఉండుండకపోవచ్చు. ఆ, తనే ఆయన ఏదో ఇంకో ఏదో పర్టికులర్ మూడ్లో చేస్తుంటాడు అది ప్రవర్తన, నీకు అలా అర్థమై ఉండొచ్చు దానికి. సో మనం ఎప్పుడు రూమ్ ఆఫ్ డౌట్ దీని అంటారనమాట. ఓకే, ఒక స్పేస్ ఇవ్వాలి. ఏంటి మీరు ఇలా బిహేవ్ చేశారు, దీనికి కారణం ఏమిటి? క్యారెక్టర్ను జడ్జ్ చేయకండి. ఒక బిహేవియర్తో ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వాళ్ళ గుణాన్ని వాళ్ళలో ఉన్న అంటది వాళ్ళ గుణాన్ని మనము కంక్లూడ్ చేయకూడదు, జడ్జి చేయకూడదు అనమాట. జడ్జిమెంట్ ఏమంటారు? ఎస్, హరే కృష్ణ. జడ్జిమెంట్, డోంట్ బి జడ్జిమెంట్. తీర్మానించటం. తీర్మానించకూడదు. ఓకే, ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తన ఉంది. చూసి తీర్మానించకూడదు. ఓకే, అడగచ్చు, ప్రభు లేకపోతే మాతాజీ మీరు అలా ఆ రోజు బిహేవ్ చేశారు కదా, అలా చెప్పారు కదా, అంటే దీని వెనక అసలు కారణం ఏంటి చెప్తారా అంటే వి షుడ్ గివ్ డౌట్, వి షుడ్ గివ్ రూమ్ ఫర్ డౌట్. ఓకే, ఒక డౌట్ ప్రశ్న రూపంలో అడగాలి. అరే మీరు అలా బిహేవ్ చేశారంటే, మీరు ఇలా ఆలోచించారంటే, నా మీద ఇలా అనుకున్నారు, తీర్మానించేస్తాం మనం. తీర్మానించకూడదు. దట్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్. అలా కమ్యూనికేట్ చేయకూడదు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మహారాజ్ అంటారనమాట, అల్టిమేట్లీ కృష్ణుడు మీ పరివర్తన కోసం భగవంతుడు ఇలాంటి సాంగత్యాన్ని ఏర్పరిచాడు. కొంతమంది మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు, లేకపోతే మీతో తప్పుగా వ్యవహరిస్తున్నారంటే అది కృష్ణుడు చూస్తున్నాడు. కృష్ణుడు చూస్తూ కూడా ఇది అవుతుందంటే కృష్ణుడు హీ వాంట్స్ యూ టు ఇంప్రూవ్.
అలా ఒక వినమ్ర భావంలో మనం టాలరేట్ చేస్తూ ముందుకు వెళ్ళినా సరిపోతుంది. కానీ చాలాసార్లు మనం అలా వెళ్ళలేము. ఆ ఓర్పు ఉండదు మనకి, ఎందుకంటే మనం హృదయపూర్వకంగా శుద్ధీకరణ పొందలేదు. ఆ, ఆ పొందలేదు కాబట్టి మనం ఏంటి, ఇలాంటి క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు ఒక శుద్ధ వైష్ణవుడు అయితే ఎలా ఉంటాడండి? ఆ, త్రినాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయా సదారి. ఆ భావనలో ఉంటాడనమాట. ఎవరేం చేసినా ఏదైనా కృష్ణుడు చూస్తున్నాడుగా, కృష్ణుడు తెలుసు నాకు ఏది బెనిఫిషియల్, నా శుద్ధీకరణ కోసం భగవంతుడు ఈ విధంగా అరేంజ్ చేశాడు అనే ఒక స్ట్రాంగ్ ఆస్పెక్ట్లో ఉంటాడనమాట. సో సో మహారాజ్ ఈ విధంగా కంక్లూడ్ చేస్తారు. లాస్ట్లో చెప్తారు మహారాజ్, సమ్ టైమ్స్ వైష్ణవ రిలేషన్షిప్స్లో ఏమవుతుందండి, తప్పులు అందరితోనూ అవుతాయి. ఇంటరాక్షన్స్లో కొన్ని గొడవలు అవుతాయి, మనస్పర్ధలు అవుతాయి. ఆ, ఆ, మనస్పర్ధలు వస్తాయి, గొడవలు అవుతాయి, అరుచుకోవడాలు తిట్టుకోవడాలు అవుతాయి అన్నీను. ఇలాంటి అవ్వడం న్యాచురల్. ఓకే, ఇది సహజం. కానీ ఇది మంచిదా చెడ్డదా అనే దాని మీద మనం మాట్లాడలేదు. ఇది ఎప్పుడు మంచిది అవుతుంది, ఎప్పుడు చెడ్డది అవుతుంది అంటే ఎలా ఎలా తెలుస్తుందంటే, ఆ సమయంలో మనం ఏ విధంగా ఫర్దర్ రియాక్ట్ అయ్యాము. ఇప్పుడు కొన్ని గొడవలు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి, డిస్టర్బెన్స్ అయినాయి, బస్ అక్కడ ఫర్దర్ మనం ఎలా రిలేట్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రిలేషన్షిప్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, శుద్ధ వైష్ణవుల కింద అందరూ బిహేవ్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ కూడా మంచిది కాదు. ఆ, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకేంటి భక్తులతో, నా భావన ఏంటి, అలా కూడా ఉండకూడదు. ఆ, సో ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే మీద ఆధారపడి ఉంటుంది. ఆ అయిన మిస్అండర్స్టాండింగ్ మంచిదైనా, అయిన గొడవ మంచిదా కాదా అనేది. ఒక గొడవ అయిందని, గొడవ అయిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఫర్దర్ అది మంచిదా కాదా అనేది. ఉమ్, కలహాలు వస్తాయి. ఆ కలహాన్ని మనం సరిదిద్దుకునేటప్పుడు ఏ విధంగా మనం వ్యవహరిస్తున్నామో, దట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రిసైజ్ మహారాజ్ చెప్పిన పాయింట్స్. సో ఇప్పుడు నేను వైష్ణవ సరిదిద్దుట మీద కొన్ని శ్రీల ప్రభుపాదుల అంశాలు, కొన్ని డిస్కషన్స్ మనం షేర్ చేస్తాను. మీలో ఎవరైనా దాని మీద మాట్లాడండి. ఓకే, ప్లీజ్ స్పీక్ అవుట్. వేరే స్క్రీన్స్. యా, వైష్ణవ సరిదిద్దుట. యా, కనపడుతుందండి? కనపడుతుంది ప్రభుజీ. యా, ప్లీజ్ రీడ్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. భక్తుడంటే అతను భౌతిక ప్రకృతి యొక్క అన్ని రకాల అసౌకర్యాలను మరియు చపలత్వాన్ని తట్టుకోగలడు. అతను కృష్ణ సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందున అతను కోపం చెందడానికి గాని, అపరాధం చేయడానికి కానీ, ఏదైనా తప్పును చూడడానికి కానీ సమయం ఉండదు. భక్తుడంటే చాలా ఉదారంగా మరియు అందరిపై దయను కలిగి ఉంటాడు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ భక్తుడు గౌరవనీయంగానే ఉంటాడు. హంసతూతకు శ్రీల ప్రభుపాదులు వారు రాసిన లేఖ డిసెంబర్ 10, 1972. హరే కృష్ణ. థ్యాంక్ సో యూ. హృదయపూర్వకంగా భక్తుడు కృష్ణుణ్ణి, గురువుని, శిల ప్రభుపాదుల సేవ చేస్తూ అందులో కలిగే సంతృప్తిని అను ఆస్వాదిస్తూ, ఇతరుల లోపాలు చూసే టైం ఉండదు. ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే కోపపడడు. అండ్ ఎదుట వాడిని అమర్యాదకంగా, అపరాధభరితంగా వ్యవహారం చేయడు. వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. తనలో లోపాలు ఉండి అన్సాటిస్ఫైడ్గా ఒక వైష్ణవుడు ఉంటే న్యాచురల్లీ మిగతా వాళ్ళతో సరిగ్గా డీల్ చేయలేడు. బట్ ఇవన్నీ ఉన్నవాడు ఉదారంగా ఉంటాడు. ఉదారంగా ఈజ్ ఫుల్ అంటే ఏంటి, ఈజ్ ఓపెన్. అందరినీ ఉదార భావంతో చూస్తాడు. అలాగే దయాభావంతో కలిగి ఉంటాడు అనమాట. ఓకే, ఎవరిని తప్పులు కనపడినా సరే తప్పులు చూడు, ఒకవేళ తప్పులు కనపడితే
దాన్ని చూసి చూడనట్టు ఉంటాడు. ఎందుకంటే భగవద్భక్తి వల్ల మారతాడు. ఆ, నేనెందుకు మళ్ళీ ఇప్పుడు వేలు దూర్చి ఆ, వాటిలో ఉన్న పాయింట్స్ ఫాల్స్ పాయింట్అవుట్ చేయడం అనిపిస్తుంది అనమాట. ఓకే. యా. విమర్శ మరియు సరిదిద్దుటకు మధ్య వ్యత్యాసం ఉంది. వైష్ణవుని విమర్శించడం హృదయాన్ని కలుషితం చేస్తుందని మరియు ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుందని భక్తుడు గ్రహించును. 2. ఒక భక్తుణ్ణి సరిదిద్దడానికి మనకు ఉండవలసినవి: ఏ అసూయ లేకుండా ఉండటం. భక్తునికి అతన్ని కృష్ణ చైతన్యంలో నిజంగా సహాయం చేయాలనే కోరిక. సి. ఆధ్యాత్మికంగా లేదా మందిర నిర్వహణ పరంగా అటువంటి జోక్యాన్ని సమర్థించే లేదా అవసరమయ్యే స్థితి ఉండాలి. లేదా అతడు కష్టంలో ఉన్నప్పుడు తనకు సహాయం చేయమని భక్తుడు వ్యక్తిగతంగా అభ్యర్థించినప్పుడు. యా. ఉమ్, ఎస్ ఎస్. బస్ బస్, వెయిట్. హరే ఉమ్, కృష్ణ. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఏంటంటే విమర్శ, సరిదిద్దుట, రెండు ఆస్పెక్ట్ల గురించి చర్చించబడేది. విమర్శ అనేది నేను చెప్పాను కదా, కనిష్ట భక్తుడు ఏం చేస్తాడు, ముందుగానే విమర్శను స్టార్ట్ చేసేస్తాడు. యాజ్ ఇఫ్ అప్పుడప్పుడు కనిష్ట అంటే ఒక నెల ఒక రోజు వచ్చిన వాడు కాదు. అప్పుడప్పుడు కొంతమంది 4 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలో ఏంటి, అందరు భక్తులు ఏదో ఫాల్ట్స్ ఉన్నాయండి. నేనే అసలు నా గురువుని బాగా సేవ చేస్తున్నాను, వీళ్ళు అసలు ఏం చేయట్లేదు. వీళ్ళు ఏదో స్వార్థపరులుగా ఉంటారండి ఇక్కడ అందరూ. వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళు వచ్చి తినడానికండి, సేవ చేయడానికి కాదు. లేకపోతే వాళ్ళు నా, వాళ్ళు వాళ్ళ కళల్ని వాళ్ళ కళల్ని నైపుణ్యతను ప్రదర్శించడానికి కానీ భగవంతుడికి భక్తులకి సేవ చేయడం కాదు. వీళ్ళు నియంత్రించడానికి వచ్చారండి, కంట్రోల్ చేయడానికి వచ్చారు, వీళ్ళు అసలు సేవ చేయరు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళందరూ కనిష్ఠులే. ఓకే, కనిష్ట భక్తులు. సో కనిష్ట భక్తులు ఏం చేస్తారు, విమర్శిస్తారు. ఆ, కానీ మధ్యమ అధికారిగా ఉన్న వైష్ణవులు ఏం చేస్తారండి, ఆ, సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. కానీ సరిదిద్దడానికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇవి ఏంటండి. ఫస్ట్, అసూయ లేకపోవడం. ఆ, హృదయంలో ఎలాంటి అసూయ భావన భక్తుల పట్ల ఉండకూడదు. ఉమ్. అసూయ ఉన్న చోట మీరు యాక్చువల్లీ ఎంత ట్రై చేసినా ఆ హెల్ప్ పాయిజనస్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అసూయ అంటే ఒక విషం లాంటిది. ఆ ఆ విషం పెట్టుకుని ఆ, నేను సేవ చేస్తాను అంటే ఎలా కుదురుతుందండి, కుదరదు. అసూయ ఉండకూడదు. రెండవది, ఆ, మీకు ఆ భక్తులు నిజంగా భక్తులు అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉంది. మీరు వాడు తప్పుని సరిదిద్దుతాను, కానీ వాడిని ఎదిగించడం నా నా ఇంపార్టెంట్ క్వాలిటీ కాదు. ఓకే. అలాంటప్పుడు సరిదిద్దకూడదు. ప్రభు వాడు రాంగ్ చేస్తాడు, అది రాంగ్ అని చెప్పాలుంది. కాదు, వాడు రైట్ ఏం చెయ్యాలో తెలుసా నీకు? వాడు రైట్ చేసేటట్టు నువ్వు హెల్ప్ చేస్తావు వాడికి. అది లేకపోతే డోంట్ టెల్ ద రాంగ్ థింగ్. ఓకే. తప్పునే ఫౌండ్ అవుట్ చేసి నువ్వు ఎంత పెద్ద ఆ, అంటే దానక అంటే సహకరించిన సహాయకుడి కింద ఫీల్ అవ్వకూడదు. తప్పుని సరిదిద్దేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ, నిజంగా ఆ వ్యక్తి నేను బెనిఫిట్ చేయాలనుకుంటున్నాను, నేను లైఫ్ అంతా తను చూసుకుంటాను అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నప్పుడే మీరు సరిదిద్దాలి. మూడవది, ఇక్కడ చెప్పినట్టు ఆధ్యాత్మికంగా లేదా మందిర నిర్వహణ పరంగా. ఆ, అది ఆధ్యాత్మికంగా మీరు ఒక స్పిరిచువల్ మెంటర్ అయి ఉండొచ్చు. మందిర నిర్వాహకరంగా మీరు ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దాలంటే చెయ్యాలి. కానీ అది కూడా ఎలా చేయాలనేది వస్తుంది పాయింట్. ఆ, లేకపోతే ఒక వ్యక్తి తను తాను వచ్చి, ప్రభుజీ మీరు కొంచెం గైడ్ చేయండి ప్రభు. అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండాలి. మా మాతో చాలాసార్లు పొరపాటు అవుతుంది. కొంతమంది వచ్చేస్తారు, 2 చేతులు దండం పెట్టేసి వంగిపోయి ఆ, ప్రణామాలు చేసేసి, ప్రభుజీ ప్లీజ్ టెల్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ అని ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ గురించి చెప్తే తర్వాత గొడవ పెట్టుకుంటారు. ఆ, ఏంటండి మీరు చెప్పేది ఏంటండి మాకు, ఇలా చెప్తారా అలా చెప్తారా, ఇదా ఇదా అని బాబురే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ, వాళ్ళు ఎంత సిద్ధమైన మీ నుంచి నేర్చుకోవడానికి.
మన మనము వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి సరిదిద్దాలి అంటే ఆలోచించి చేయాలి. వెరీ కేర్ఫుల్. యా. హరే కృష్ణ. ఇంకెవరైనా ఎల్స్ వాంట్స్ టు రీడ్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ డాక్యుమెంట్ ఇది ఒక హరే వెళ్ళిపోతుంది. కృష్ణ ప్రభు, నేను చదవను. ఎవరు? సూర్యకుమార్. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం. ఎస్ ఎస్ మాతాజీ. 4వ పాయింట్, సరిదిద్దు పద్ధతులు. ఏ వ్యక్తిగత ఉదాహరణ మరియు సాంగత్యం ద్వారా సరిదిద్దుట. బి, భక్తిలో మరింత పురోగతి చెందిన భక్తుని ఆశ్రయించే విధంగా మార్గనిర్దేశం చేయుట. సి, ఒక కనిష్ట అనగా ఆరంభ భక్తుడు వ్యక్తిగతంగా మరొక భక్తుని సరిదిద్దడానికి ప్రయత్నించకూడదు. అతను తన హృదయంలో ఉన్న దానిని ఒక సీనియర్ భక్తునికి తెలియజేయాలి. పరిస్థితిని సర్దుబాటు చేయుటకు అతడు ఏ సీనియర్ భక్తునితో మనస్సు ఇప్పి మాట్లాడగలడో ఆ భక్తుని నుండి సూచనలు, సలహాలు తీసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది సరిదిద్దే పద్ధతి అనమాట. ఓకే, సరే ఎప్పుడు దిద్దాలి అనేది తెలుసుకున్న తర్వాత ఎలా దిద్దాలి తెలుసుకోవాలి. ఓకే ఓకే, సరిదిద్దే నాకు అసూయ లేదండి, నాకు నాకు ఆ వ్యక్తిని హెల్ప్ చేయాలి ఉంది నాకు స్ట్రాంగ్గా, మంచిది. అండ్ నేను ఇదంతా చేస్తుంది బికాజ్ మందిర నిర్వహణ పరంగాను ఆధ్యాత్మికంగా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఆ భక్తుడు నా నుంచి కోరుకుంటున్నాడు సరిదిద్దుకోవాలని. అప్పుడు ఇది విధానాలు అనమాట. ఎలా చేయాలండి? వ్యక్తిగత ఉదాహరణ ద్వారా. ఉదాహరణ అంటే మన పర్సనల్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాతాజీ అంటారు, మాతాజీ ఇలా అయ్యింది నా లైఫ్లో, నేను ఇలాగా అరిచేశాను, ఇలా అయ్యింది, ఒక సిచ్యువేషన్ అయింది, ఎక్స్ప్రెస్ చేసింది. అప్పుడు మీరు కూడా చెప్పచ్చు, మాతాజీ మీరు ఒక్కరే కాదు, నా లైఫ్లో కూడా అలా అయ్యింది. మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. పర్సనల్ ఎగ్జాంపుల్స్ చెప్పడం, వ్యక్తిగత ఉదాహరణ ఇవ్వడం చాలా బెస్ట్ వే. ఎగ్జాంపుల్గా చెప్పి, చూడండి నేను అలాంటి టైంలో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా గైడెన్స్ ఇచ్చారు, తద్వారా నేను ఎంతో ఇంప్రూవ్ అయ్యాను. మీరు కూడా అలాగా అంటే మీరు ఓకే తప్పు చూసావా నువ్వు, నీళ్ళు ఎంత పెద్ద తప్పు ఉందో అని మళ్ళీ తిట్టకూడదు వాళ్ళని. సరిదిద్దేటప్పుడు వాళ్ళు దిద్దించుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు మళ్ళీ లాగపెట్టి కొట్టకూడదు. అది మంచిది కాదు. అది గురువులే చేయరలాగా, గురువులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, పర్సనల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఇది ఫస్ట్ పాయింట్. అది పర్సనల్గా మీరు అసోసియేట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలి. సాంగత్యం ద్వారా సాంగత్యం ఇచ్చి ఓకే ఇదైందా, నో ప్రాబ్లం, వాళ్ళని పొరపడకూడదు మీరు. ఓకే, సరిదిద్దే వాళ్ళ మీద మీరు పొరపడకూడదు. ఓకే, అరే నువ్వేంటర్ ఇలా ఉంటావా, నాకు అసలు తెలియదే, నువ్వు మంచోడు అనుకున్నాను, మాతాజీ మీరు ఇలా బిహేవ్ చేస్తారా, చీ ఇలాంటి వాళ్ళతో నేనెందుకు అసోసియేట్ చేస్తున్నాను, వెళ్ళిపోండి మాతాజీ అనకూడదు. సరే ఓకే మీలో ఇలా ఇష్యూ ఉందా, సరే మాతాజీ నో ప్రాబ్లం, అలా అవుతూ ఉంటాయి, వీఆర్ దేర్. అండ్ తర్వాత మీ వ్యవహారంలో ఆ తప్పుని మళ్ళీ చూడకూడదు వాళ్ళలో. ఆ తప్పుని డిస్కషన్ పక్కన పెట్టేయాలి, ఆ వ్యక్తిని పక్కన పెట్టాలి, రెండింటిని సెపరేట్గా చూడాలి. డోంట్ సీ ద సిన్ అండ్ ద సిన్నర్ యాజ్ సేమ్. జీసస్ అంటాడు కదా, ఒక సిన్నర్, ఒక పాపిని తన పాపంతో పోల్చి చూడకండి. పాపం అయ్యింది వాడితో, కీప్ ఇట్ అసైడ్. ఆ పాపని ఒక వ్యక్తి కింద చూడండి. సో రెండవది ఏంటంటే భక్తిలో మరింత పురోగతి చెందిన భక్తుని ఆశ్రయించే విధంగా మార్గనిర్దేశం చేయడం. సో ఇప్పుడు ఒకళ్ళు పర్టికులర్ బిహేవియర్లో లోపం కనుక, అంటే పాజిటివ్ ఒక మంచి లక్షణాలే అవలంబించుకోవట్లేదు వాళ్ళు, అప్పుడు ఏం చేయాలి? అలాంటి లక్షణాలు ఉన్న ఒక డివోటీ గురించి చెప్పాలి మీరు. ప్రభుపాద్ గురించి, ప్రభుపాద్ పార్షదుల గురించి, వాళ్ళ మార్గదర్శనంలో వాళ్ళు చేసే క్వాలిటీస్, భాగవతం నుంచి మంచి స్టోరీస్ చెప్పచ్చు. ఎవరైతే ఆ లక్షణాల్లో ఎగ్జిబిటెడ్ వెరీ వండర్ఫుల్ క్వాలిటీస్, మనం ప్రే చేయండి, అలా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. ప్లీజ్ ప్రే టు ప్రభుపాద్, ప్లీజ్ ప్రే టు కృష్ణ,
వాళ్ళని ప్రార్థించండి, నా ఈ చెడు లక్షణం నుంచి బయటపడాలి, మంచి లక్షణాలు అవలంబించుకోవాలని. సో దట్ ఈస్ హౌ వి డూ. మూడవది, ఒక కనిష్ట వ్యక్తి ఎప్పుడూ సరిదిద్దకూడదు. ఉం? కనిష్ట భక్తుడికి అనిపించింది, అరే నాకు అరే ఇలా బిహేవ్ చేసేది తప్పు, మాతాజీ ఇలా చేసేది తప్పు, వెంటనే ఒక సీనియర్కి చెప్పండి. ఆ? వెంటనే సీనియర్కి చెప్పి ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అడగండి, ఎలా తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ అడగాలి, వాళ్ళని సలహాలు అడగాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బికాజ్ మీరు వచ్చి కేస్ స్టడీ చెప్పారు కాబట్టి ఆ కేసు ప్రకారం వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. సీనియర్ని తెలుసుకోవాలి అంటే ప్రతి సీనియర్కి వెళ్ళిపోకూడదు, మీకు ఆ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, నమ్మకం లేని చోట వెళ్ళి అడిగి మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకోటి ఏదో విని దాన్ని ఇటు చెప్పడం, ఇటు నుంచి విషయం అటు చెప్పడం, ఇలాంటి ప్రజల్పాలు చేయకూడదు భక్తులు. మీకు నమ్మకం ఉన్న చోట వెళ్ళి అడగండి ప్రశ్న. చాలాసార్లు డివోటీస్ వస్తారనమాట ఛాలెంజింగ్ మూడ్లో. ఏంటి చెప్పండి పో, మీకేం తెలుసు అసలు, ఇలా అవుతుంది ఇలా అవుతుంది. ఛాలెంజింగ్ మూడ్లో మీరు ఎలా వింటారండి, వినలేరు కదా. అప్పుడప్పుడు ఆ, గొడవలు గొడవలు ఇలా గొడవలు అవుతున్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, మీకు చెప్పాలనుకుని చెప్తానండి అంతే. మీరు ఏం చేస్తారో చూసుకోండి మీరు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీకు నమ్మకం లేని చోట చెప్పకూడదు అలాంటివి. మీకు నమ్మకం చోట చెప్పుకోండి వెళ్ళి. నమ్మకం లేని వెళ్ళి వాళ్ళ ముందు చెప్పి యాజ్ ఇఫ్ మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టు లేకపోతే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నట్టు అసలు మంచిది కాదు. సో ఒక సీనియర్ భక్తులతో మనస్సు విప్పి మాట్లాడగలడు, అది ఇంపార్టెంట్. మీరు మనసు విప్పి మాట్లాడగలరు. It's 7 o'clock. యువర్ హార్ట్ అండ్ స్పీక్ అవుట్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఓపెన్ అయ్యి మాట్లాడాలి. మీకు ఓపెన్నెస్ లేదనుకోండి, ఆ నమ్మకం లేదనుకోండి, మాట్లాడకండి, లీవ్ ఇట్. ఫైండ్ అవుట్ సమ్ అదర్ సీనియర్, వాళ్ళ ముందు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఓకే, బికాజ్ మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆ ఓపెన్నెస్ ఉండాలి. ఓపెన్నెస్ లేకపోతే ఇంకెందుకు వెళ్తాం అక్కడికి. యా, నెక్స్ట్ 5వ పాయింట్. హరే కృష్ణ. శ్రద్ధ గల భక్తుని సరిదిద్దడంలో కఠినమైన మాటలు మరియు చర్యలకు చోటు లేదు. మనం భక్తుని హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేయాలి, అంతేకాని భక్తుల్ని కాదు. 6, ఏదైనా నిష్కపటమైన మరియు నిజాయితీ గల విమర్శలు చేస్తే మనం కృతజ్ఞతతో స్వీకరించాలి, కలత చెందకూడదు. సదుద్దేశంతో చేసిన దిద్దుబాటుకు ప్రతికూలముగా ప్రతిస్పందించటం అంటే విద్యాహంకారాన్ని వ్యక్తం చేయటం అవుతుంది. 7, ప్రగతి సాధించిన వైష్ణవుడు ప్రతి దిద్దుబాటును శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయగా స్వీకరించాలి. 8, చికిత్స కంటే నివారణే ఉత్తమం. భక్తులందరూ తమ భక్తియుక్త జీవితంలో సరైన అవగాహన పెంపొందించుకునే బాధ్యతను తీసుకుంటే సరిదిద్దే అవసరం తగ్గుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో. చూడండి, సరిదిద్దేటప్పుడు మనం వాళ్ళని తిట్టకూడదు, కఠినమైన మాటలు మాట్లాడకూడదు. అరే వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్కి వచ్చారు, ఇప్పుడు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మీరు కత్తి చూసుకుని దబా దబా పొడిచేస్తే ఎలా ఉంటుంది. వాడు ముందు అనెస్థీషియా ఇస్తాం, అనెస్థీషియా ఇచ్చిన తర్వాత వాడు వాడు నిద్రలో జారిన తర్వాత ఇంద్రియాలన్నీ స్తంభమైన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేస్తారు. అదే వీడు ట్రీట్మెంట్కి వచ్చాడు కదా అని ఏం కావాలంటే అది కోసేయకూడదు కదా శరీరంలోది. సో మళ్ళీ వాడికి బాధగా ఉంటుంది ఎప్పటికంటప్పుడు. సో ఇట్ హస్ టు బి డన్ వెరీ కేర్ఫుల్లీ. సో అప్పుడప్పుడు ఆ డిస్కషన్ ఏమవుతుందంటే మనం చెప్పే పాయింట్స్ మనం సరిదిద్దేటప్పుడు వాళ్ళు వింటారు, విని దాన్ని కన్ఫ్రంట్ చేస్తారు. ఏంటి ప్రభు ఇలా అంటున్నారు, మీరు ఇలా కాదు ప్రభుజీ. అప్పుడు మీరు కోప్పడకూడదు, ఎందుకంటే వాళ్ళు వ్యక్తం చేసేటప్పుడు అందులో కొన్ని ఇంపార్టెంట్ వ్యాలిడ్ వాళ్ళ అనుభవాలు లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, వాటిని మనం స్వీకరించాలి. అరే నేను సీనియర్ కదా, నీకు చెప్తున్నా కదా, నువ్వు చెప్పింది నువ్వు అర్థం చేసుకోవే, పాటించు అని అనే మూడితో ఉండకూడదు. అప్పుడు ఎవరు సరిదిద్దు కూడా మీ దగ్గర రారు కూడా. సో వచ్చినప్పుడు ఒక వినండి, ఓ ఇలాగైందా, సరే సరే, ఓకే ఓకే,
మీరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూని చేంజ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ, ఆ నిజాయితీతో ఆనెస్ట్గా చెప్పిన ఆస్పెక్ట్స్ అక్కడ, ఎలాంటి స్ట్రాంగ్ విత్ రాంగ్ ఇంటెన్షన్స్ లేకుండా ఒక వ్యక్తి అది ఎక్స్ప్రెస్ చేశాడు అనుకోండి, యాక్సెప్ట్ ఇట్. లేకపోతే మీరు ఎలాంటి పాయింట్స్ చెప్తున్నప్పుడు ఎదుటివాడు సరిదిద్దుకుంటునేవాడు వాడు వాటిని సీరియస్గా తీసుకోవాలి, వ్యక్తిగతంగా ఎలాంటి అహంకారం లేకుండా స్వీకరించాలి. అప్పుడే వాడు ఇంప్రూవ్ అవుతాడు. సో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా నడవాలి. ఆ పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, ఆ డాక్టర్ కూడా పేషెంట్ని ప్రాపర్గా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలి. ఇప్పుడు అవుతుంది. సో ఒక అడ్వాన్స్ డివోటీ కరెక్షన్స్ ఎలా తీసుకుంటాడండి? ఒక అడ్వాన్స్ డివోటీ తనకు ఎవరైనా సరిదిద్దుతారంటే ఎలా తీసుకుంటాడు? చైతన్య మహాప్రభు కృప కింద స్వీకరిస్తాడు. సో అందుకే అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఇది మెడికల్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక డిసీజ్, ఈ వాతావరణంలో ఒక కొత్త వ్యాధి మహమ్మారి వస్తుంది అనుకోండి, దాన్ని నివారించడంలో మీ నైపుణ్యత తెలుస్తుంది. ఓకే, వ్యాధి వచ్చింది, సోకిన తర్వాత దాన్ని మనం సరిదిద్దాలి, అదంతా బెస్ట్ కాదు. దాన్ని మొదట్లోనే దాన్ని ఖతం చేయాలన్నమాట, ఆ వ్యాధిని. దాన్ని చికిత్స కంటే నివారణే ఉత్తమం. ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్ ఇస్ ఇంపార్టెంట్. అలాగే ఈ వైష్ణవ సరిదిద్దడం అనేది ఎలాంటి చికిత్స లాంటిది. ఇందులో చాలా సెట్టింగ్స్ పెట్టుకుని చేయాలి. సో అలాంటి సరిదిద్దే అవకాశాలు తగ్గించేయండి. మంచి ట్రైనింగ్ తీసుకొని, మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి ముందుగానే చెప్పండి అన్నీ. అవగాహన పెంచండి, బాధ్యత భక్తుల కింద మార్చండి భక్తుల్ని. అప్పుడు ఈజీగా అవుతుంది అనమాట, సరిదిద్దే అవకాశాలు తగ్గిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని శ్రీల ప్రభుపాదుల వారి పాయింట్స్, లెటర్స్ మనం గమనిద్దాం, దాంతో కంక్లూడ్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. యా, ఇంకెవరైనా రీడ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కువ సార్ అండి, నాకు ఇక్కడ కనపడట్లేదు ఎవరైనా. అనుషా మాతాజీ, సరోజా మాతాజీ. యా, అనుషా మాతాజీ, యూ కెన్ రీడ్, అండ్ దెన్ సరోజా మాతాజీ. యా, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి ఉపాఖ్యానాలు. భక్తుడంటే ఎవరు చదువుతున్నారు? సరోజ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు? సరోజ. హరే కృష్ణ ప్రభుజీ. అనుష మాత్రం చదవనండి ఫస్ట్, తర్వాత మీరు చదవండి. ఓకే, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్వత్రణం ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి విపాఖ్యానాలు. భక్తుడు అంటే అతను భౌతిక ప్రకృతి యొక్క అన్ని రకాల అసౌకర్యాలను మరియు చపలత్వాన్ని తట్టుకోగలడు. అతడు కృష్ణ సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందున అతడు కోపం చెందడానికి కానీ, అపరాధం చేయడానికి కానీ, ఏదైనా తప్పును చూడడానికి కానీ సమయం ఉండదు. భక్తుడు అంటే చాలా ఉదారంగా మరియు అందరిపై దయను కలిగి ఉంటాడు. అన్ని రకాల పరిస్థితులలోనూ భక్తుడు గౌరవనీయంగానే ఉంటారు. హంసదూతకు శ్రీల ప్రభుపాదుల వారి లేఖ, డిసెంబర్ 10, 1972. ఇది మనం మొదట్లో కూడా చూసాం ఈ పాయింట్ ని. చదవండి. వినయం గల భక్తుడు ఇతరులలో తప్పులు చూడడు. నీవు వ్రాసిన లేఖలో ఎవరిని తప్పు పట్టటలేదు కనుక నువ్వు ఉన్నత వైష్ణవుడవు. నీవు ఎవరిలోనూ తప్పులను చూడలేదు. ఇదే అర్హత. మనలో మనం ఎప్పుడు వినయంగా మరియు నమ్రతను కలిగి ఉండాలి. ఇది నీవు తప్పక తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం సహకరించుకోవాలి. లేకపోతే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? మాట్లాడుకుంటే అనలేదు. సారీ ప్రభుజీ, అది కొట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారు?
భక్తుడు ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉంటాడు. ఒకసారి అవును. పతిత ఉద్ధారణకి శ్రీల ప్రభుపాదుల వారి లేఖ డిసెంబర్ 12, 1974. ఒకసారి నేను ఒక టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ పేరు చెప్పనులే అండి. ఒక టెంపుల్కి వెళ్ళాను. బాబ్రే, నేను నా ఫస్ట్ అంటే బ్రహ్మచారులు అంటే తెలుసు ఇలా ఉంటారు, సాధువులు అంటే ఇలా ఉంటారు అని. కానీ ఆ టెంపుల్కి వెళ్ళాను, మెట్లెక్కి పైకి వెళ్తున్నాను. ఇద్దరు బ్రహ్మచారులు, సాఫ్రాన్ డివోటీస్ అన్నమాట. అందులో ఒక ఆయన తెలుసు, చాలా సీనియర్ అని. వాళ్ళిద్దరు ఫిజికల్గా కొట్టేసుకుంటున్నారు. లెంపల మీద చెప్పులు కొట్టేసుకుంటున్నారు, లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు. బాబురే, నేను అప్పటికి ఇంకా బ్రహ్మచారి అవ్వలేదు. బ్రహ్మచారి అవ్వాలనుకున్నాను. ఇది చూసి, ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, ఇలా కొట్టేసుకుంటున్నారు వీళ్ళు ఫిజికల్గా. ఓకే, తిట్టుకుంటారు, లేకపోతే మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఇలా కొట్టుకోవడాలు గమనించలేదు. వెరీ డేంజరస్. సో అప్పుడప్పుడు ఇవన్నీ చూసి మనకి నిరుత్సాహం వచ్చేస్తుంది, నమ్మకం పోతుంది వైష్ణవ సాంగత్యం మీద. యా దీనినే వైకుంఠ ప్రభుజీ పైన దీనినే వైకుంఠ వాతావరణం అంటారు. వైకుంఠంలో వాస్తవంగా ఎవరిలోనూ లోపం ఉండదు, కానీ మరొక రకమైన పోటీ ఉంది. పోటీ ఏమిటంటే, ఒక భక్తుడు ఇతర భక్తులు భగవంతుడిని ఎంత చక్కగా సేవిస్తున్నారో స్మరిస్తూ ఉంటారు. భౌతిక ప్రపంచంలో నేను ఇతరుల కన్నా చక్కగా చేస్తున్నానని అందరూ భావిస్తుంటారు. ఇది భౌతిక భావన. ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. నా సమకాలీన భక్తులు నాకంటే చక్కగా సేవ చేస్తున్నారని అనుకుంటారు. దేవీ సోదరులను ప్రభు అనగా యజమాని అని సంబోధించే విధంగా శిక్షణను పొందాము. దీని అర్థం మనం ఎల్లప్పుడూ మన దేవీ సోదరులు సేవాభావాన్ని చూడడాన్ని ప్రయత్నించాలి. కొన్నిసార్లు మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని వదిలివేయాలి. బ్రహ్మానందకు శ్రీల ప్రభుపాదుల వారి లేఖ, నవంబర్ 16, 1916. నవంబర్ 15, 1969. యా. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో కొన్నేళ్ళ తర్వాత నేను ఒక కార్తీక యాత్ర పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ అరేంజ్ చేసి యాత్రలో వెళ్ళానమాట. వెళ్ళి అక్కడ సో ఇద్దరు వైష్ణవుని చూశాను. గోవింద ప్రభు, ఇప్పుడు బ్రహ్మచారి అయినా, సీనియర్ బ్రహ్మచారి అయినా, వీళ్ళందరూ ఒక పట్ల రూమ్లో ఉంటారనమాట. ఒక రూమ్లో నలుగురు ఉన్నారు. గోవింద ప్రభు, ఆయన పేరు రాధా గోపీనాథ్ ప్రభు, వీళ్ళిద్దరూను, మళ్ళీ సనత్ కుమార్ ప్రభువును, ఇంకో నాలుగు ఆయన. సో ఈ నలుగురు సీనియర్ డివోటీస్ ఎవరైతే బేసికల్లీ మొత్తం యాజమాన్యం, యాత్రా మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు. 10,000 మంది, 12,000 మంది భక్తులు వస్తున్నప్పుడు. సో అక్కడికి వెళ్ళాను. నన్ను గౌరవంగా, అంటే అక్కడ ఎవరు డివోటీ అడిగారు పెన్ కావాలని. సో పెన్ అడుగుతున్నారు అక్కడ. శ్యామానంద ప్రభు, ఓకే, నలుగురు ఉన్నారన్నమాట. సో పెన్ అడుగుతున్నారు, పెన్ ఎత్తుకెళ్ళమన్నా. నేను పెన్ను ఎత్తికాను, ఒక డివోటీని తీసుకున్నాను. వెంటనే అక్కడికి వెళ్ళాను, రూమ్కి వెళ్ళి లోపల చూశాను. వాళ్ళు నలుగురు కూర్చున్నారు వాళ్ళ బెడ్ల మీద. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ మేనేజ్మెంట్. సో నేను వెళ్ళగానే అప్పుడే గోవింద ప్రభుకు పెన్ను కావాలని, అది బేసికలీ గోవింద ప్రభు అడిగారు పెన్ను. పక్కన శ్యామానంద ప్రభు పెన్ను ఇచ్చారనమాట. పెన్ ఇచ్చి గోవింద ప్రభుకి, ఓ గోవింద టేక్ గోవింద ప్రభు టేక్ దిస్ పెన్. పెన్ ఇస్తూ శ్యామానంద ప్రభు అన్నారు గోవింద ప్రభు. అప్పుడు విన్నాను అనమాట నేను అది. ఓకే, నీకు ఒక పెన్ ఇస్తున్నానే, అండ్ నువ్వు నా గురించి ప్రే చేయి. నేను నా లైఫ్లో ఏ వైష్ణవుడికి పెయిన్ ఇవ్వకూడదని. ఓకే, నేను పెన్ను పెయిన్ లైక్ ఎనెక్టోడ్స్ అనమాట. శ్యామానందకు చాలా ఇందులో ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయన పెన్ ఇస్తూ, ఓ గోవింద, నువ్వు నా గురించి ప్రే చెయ్యి. నేను పెన్ ఇవ్వాలి వైష్ణవులకి, కానీ పెయిన్ ఇవ్వకూడదు. సో ఆ వ్యవహారం చూసి ఐ ఫెల్ట్ సో నైస్. సో ఇలా ఉంటారా వైష్ణవ్స్, దే డీల్. సో ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా నేను ఈ యాత్రా మేనేజ్మెంట్లో ఒక వన్ ఆఫ్ ద ధామ్ సేవక్ కింద వెళ్తూ ఉంటాను. వెళ్ళడానికి మెయిన్ కారణం ఇలాంటి వైష్ణవ సాంగత్యంలో గమనించడం కోసం. రీసెంట్గా మేము అయోధ్యక యాత్రకని మేము వెళ్ళాము.
ముందు ముందు ఏడాది గోవర్ధనానికి వెళ్ళాం. అక్కడ కూడా మేనేజ్మెంట్ చాలా హెవీగా నడుస్తుంది. ఓకే, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ నడుస్తుంది. పక్కా సిస్టమ్స్ ఉంటాయి, ఇది ఉంటాయి. కానీ అందులో వ్యవహారంలో మాత్రం ఎలాంటి లిమిట్స్ క్రాస్ అవ్వరు. ఎంత కోపం వచ్చినా అదొక ఒక విధానం ఉంటుంది అక్కడ ఎక్స్ప్రెస్ చేసేది. ఆ, ఒక పర్టికులర్ వేలో డీల్ చేస్తారు. సో అది వైకుంఠ ఆ, భావన అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. సో మనకి మనం ప్రవర్తించేసి ప్రచారంలోన మీరు ఎగేసుకుని కొత్త వాళ్ళని మీరు వెళ్ళి లాగి తెచ్చి బందిరిలోకి తీసుకురావక్కర్లేదు. మన వ్యవహారం సరిగ్గా ఉంటే, మన సదాచారం సరిగ్గా ఉంటే, మన వైష్ణవ సంగతుల్లో మన ప్రేమాప్యాతలతో ఉంటే ఆ, కొత్త వాళ్ళు ఆకర్షణ పొందుతారు. ఓ, ఇక్కడికి రావాలి నేను. కొంతమంది ఏమవుతాయండి, కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ, వైష్ణవంలో స్ట్రాంగ్గా డీల్ చేస్తారు. ఎందుకు వెళ్ళాలిరా బాబు ఈ టెంపుల్కి, ఇక్కడికి వెళ్తే వాళ్ళేమో ప్లేట్ లాగేసుకుంటారు, లేకపోతే క్యూలో నుంచి తన్నేస్తారు, లేకపోతే ఆ, ఎవరయ్యా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, అక్కడ వెళ్ళి కూర్చోండి అని చెప్తారు స్ట్రాంగ్గా. సో ఇలాంటి వ్యవహారాలు ఉంటే ఎవరు రారు, వచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ వ్యవహారం వైకుంఠంలా ఉంటే ఏమవుతుందండి, ఆ, ఎంతోమంది అభో ఇక్కడ ఇలా ఉంటారా డివోటీస్, వాళ్ళ అహంకారం లేదే, నేను జూనియరు, వాడు సీనియరు, వీడు సుపీరియరు, వీడు సబార్డినేట్ అనే ఫీలింగ్స్ ఏం లేవే. అందరు ఎంతో ప్రేమతో డీల్ చేస్తున్నారే. ఆ, అలా ఒక చేస్తే న్యాచురల్గా ప్రీచింగ్ పెరుగుతుంది అనమాట. న్యాచురల్ భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఆ, వాళ్ళు కూడా ఇలాంటి ప్రవర్తనలు చూసి, ఇలాంటి వాతావరణం చూసి వాళ్ళు కూడా మార్పు వస్తుంది. హరే కృష్ణ. ఎస్, ఇప్పుడు సరోజా మాతాజీ ఇలా లేకపోతే ఏమవుతుంది అనే పాయింట్ మీద ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. మాయాపురంలోని అదే లేకపోతే మాయాపురంలోని ప్రభురూపు దాస్ బ్రహ్మచారి అనే ఒక భారతీయ భక్తుడి నుండి నాకు ఒక ఫిర్యాదు అందింది. అతని పట్ల మన అమెరికన్ భక్తుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దయచేసి ఈ విషయాన్ని విచారించి అవసరమైన చర్యలు తీసుకోండి. విదేశీయుడైన భారతీయుడైన మనతో చేరిన అందరి మధ్య బంధం భగవత్ ప్రేమ మాత్రమే. ఎవరు ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదనేది మనం ఖచ్చితమైన విధానమై ఉండాలి. ఒక వ్యక్తి భక్తుడు కావడానికి మనం ఎంతో రక్తాన్ని దారిపోయాలి. ప్రతి ఒక్కరికి సంస్కరణ అవసరమే. ప్రతి ఒక్కరు పరిపూర్ణులై ఉండాలని మీరు ఆశించలేరు. దానికి బదులు ప్రతి ఒక్కరిని వీలైనంత వరకు పరిపూర్ణులుగా చేయడం మన కర్తవ్యం. కాబట్టి మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమాల కృష్ణకు శిల ప్రభుపాదుల వారి లేఖ, ఆగస్టు 23, 1973. సో అందరూ ప్యూర్ డివోటీస్ అయిపోరు కదా. డివోటీస్లో సాంగత్యంలో అందరూ ప్యూర్ డివోటీస్ అవ్వరు. సో ప్యూర్ డివోటీ అవ్వడానికి టైం పడుతుంది. సో అప్పుడు దాకా ఏం చేయాలి, వదిలేయాలా, వదలకూడదు. ఏదైనా అలాంటి ఫిర్యాదులు వచ్చినా, కంప్లైంట్స్ వచ్చినా దానికి ఒక కమిటీ ఏర్పరచుకుని, లేకపోతే ఒక పర్టికులర్ వేలో దాన్ని డీల్ చేయాలి. దాన్ని డీల్ చేసే విధానం తెలుసుకోవాలి. మెచ్యూర్డ్ కింద ఒక సీనియర్స్ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు అది రిజాల్వ్ చేసుకోవచ్చు. అందుకే మనం మీటింగ్స్ పెడతాం మధ్య మధ్యలో. అయితే డివోర్స్ వచ్చి ప్రభుజీ ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఓకే రిజాల్వ్ చేస్తాం వాటిని, చేసుకోవాలి అలాగా. సో అక్కడే అరిచేయకూడదు, అక్కడే తిట్టేసుకోకూడదు, అక్కడే కొట్టేసుకోకూడదు. అది వైష్ణవ వ్యవహారం కాదు. వైకుంఠ వాతావరణం అంటే ఏంటి, ఓకే ప్రాబ్లమ్స్ వచ్చినాయా రిజాల్వ్ చేయండి. ఎవరు తప్పు ఎవరు ఒప్పు, న్యూట్రల్ ఒకరిని పెట్టుకుని, ఒక సీనియర్ని పెట్టుకుని మాట్లాడి రిజాల్వ్ చేసుకోవాలి వాటిని. సో అది వైష్ణవ వేలో అవ్వాలి. అది వెరీ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ వన్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భక్తుల చెడు ప్రవర్తన. దయచేసి 4 నియమాలను చక్కగా పాటిస్తూ క్రమం తప్పకుండా 16 మాలలు జపించు ఇతర భక్తులు కూడా అలాగే ఆచరించే విధంగా చూడాలి. ఎవరైనా పాటించకుండా ఉంటే అతనికి పాటించే విధంగా ప్రేరణ కలిగించుటకు ప్రశాంతంగా ప్రయత్నించుము. ఉపేంద్ర శ్రీ ప్రబోధుల వారి లేఖ, ఆగస్టు 18, 1970. సో ఇక్కడ మనం ప్రాపర్గా 16 మాలు చేయాలి, 4 నియమాలు పాటిస్తాం. అలా పాటించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ప్రశాంతంగా చెప్పాలి.
ఉత్సాహం ఇవ్వాలి, ప్రేరణ ఇవ్వాలి. తిట్టకూడదు, దూషించకూడదు, నిందించకూడదు వాళ్ళని. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అలాంటి ప్రవర్తన లేనివాడు, చెడు ప్రవర్తన ఉన్నవాడు, ఆ భక్తులకు చెడు ప్రవర్తన ఉంటే వాళ్ళతో ఈ విధంగా వ్యవహరించాలి. యా, నెక్స్ట్ వన్. కృష్ణ ప్రభుజీ, దుష్ప్రవర్తనకు సంబంధించినంత వరకు మనం విసుగు చెందకుండా వారికి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పరీక్షించాలి. మీ సహనం మరియు కరుణ చాలా బాగుంది కాబట్టి వారికి ఈ విధంగానే శిక్షణ ఇవ్వాల్సింది. భవానందకు భవానంద లీలా ప్రభు పాదుల వారి భవానందకు శ్రీల ప్రభుపాదుల వారి లీల. అక్టోబర్ 28, 1970. అవును, ఒక కొత్త వినండి వెయిట్. ఓకే, సో దుష్ప్రవర్తన సంబంధించినంత వరకు, ఓకే, ఒకళ్ళు దుష్ప్రవర్తన వర్ణించారండి, ఏం చేయాలి? విసుక్కోకూడదు, టైం ఇవ్వాలి. ఇప్పుడు జనరలీ అంటే ఇళ్ళు అవుతండి, మనం పిల్లల మీద మన అధికారం ఉందని మనం విసుక్కుంటాం ప్రతిసారి. విసుక్కుంటే వాళ్ళు మారరు, తిట్టుకుంటే మారరు, కొడితే అస్సలు మారరు. ఓర్పుతో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. శిక్షణ, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం పడుతుంది, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కంపాషన్ ఉండాలి. అలా ఇచ్చి మారతారు. పరీక్షించండి, తర్వాత చూడొచ్చు మీరు ప్రవర్తనలో మార్పు వస్తుంది భక్తుల్లో. సో ఈ విధంగా శిక్షణ కంటిన్యూ చేయాలన్నమాట. వి షుడ్ నాట్ జస్ట్ బికాజ్ మీరు బాగా ప్రవర్తిస్తారని, ప్రతి వాడు బాగా ప్రవర్తిస్తాడని ఎక్స్పెక్ట్ చేయకండి. లేదనుకోండి, హెల్ప్ చేయండి, మీ అంత సాయం చేయండి, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో. యా, ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారు? ఇది లాస్ట్ పాయింట్. ఓకే, ఇది ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది చాలా పెద్దదే. యా, మొత్తం ఉంది. సో ఐ థింక్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హరే కృష్ణ. ఎస్, విల్ కంక్లూడ్ హియర్. శ్రీల ప్రభుపాదికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటిదాకా విన్న దాంట్లో, లేకపోతే ఏదైనా మంచి పాయింట్ మీకు అనిపించింది చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. సో ఈ వైష్ణవ సదాచార లెక్చర్స్ని మీరు మళ్ళీ వినండి ఓపికగా. ఎందుకంటే ఇది పొద్దున్న 6 to 7 మీరు ఎంతమంది పీస్ఫుల్గా కూర్చుని వింటున్నా నాకు తెలీదు. కొంతమందికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, కానీ వీటిని వినండి మళ్ళీ ఇంకోసారి, విని హరే కృష్ణ. మంచిగా నేర్చుకోండి. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్నం ప్రభుజీ. రాజలక్ష్మి. ఇవాళ సదాచారం క్లాస్ లో నాకు చాలా చాలా బాగా నచ్చిన పాయింట్, సారీ, ఏది జరుగుతున్నా కృష్ణుడు చూస్తూ ఉంటారు. సో మనం కూడా ఆ సిచ్యువేషన్ పట్ల సాక్షి భావంతో ఉండాలి అనేది అర్థమైంది ప్రభుజీ. అది మనము భగవంతుడు చాలా ఫాస్ట్ గా మనల్ని ప్యూరిఫై చేస్తున్నారు అనే ఇంటెన్షన్ ని గట్టిగా పెట్టుకోవాలి అని అనిపించింది. యా, మనం ఆ పాయింట్ మీద ఉంటే, ఎస్, నేను ఇది నా ప్యూరిఫికేషన్ కోసం పెట్టుకుంటే మనం చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాం కూడా. భగవంతుడు చూస్తున్నాడు నా కోసం. పర్సనల్ ఇంప్రూవ్మెంట్, ఆ పాయింట్ మీద చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఎనీవన్ ఎల్స్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నామాలు. ఎస్, లింగరాజ్ ప్రభుజీ, ఒక చిన్న ఇది అంటే, ఇప్పుడు కరెక్షన్, వైష్ణవుల్ని కరెక్షన్ చేయడం అనేది కనిష్ట భక్తులకు కానీ ఎవరికి కానీ 2 విధాలు. ఒకటి ఏంటంటే, నాకు అర్థమైంది, అతనికి బట్టి అతను వచ్చి నాలో ఏమైనా ఉన్నాయో చెప్పండి ప్రభుజీ అని అనడం ఒక విధం. రెండోది ఏంటంటే, అతనిలో కరెక్షన్ చేయాలని మనకు అనిపించడం, ఇటు నుంచి శుద్ధ భక్తునికో లేకపోతే మధ్యమాధికారి భక్తునికో ఆ వైష్ణవుడు తప్పు చేస్తున్నాడని ఇతను స్వయంగా వెళ్ళి కరెక్షన్ చెప్పడం ఒకటి. ఆ భక్తుడే అతనిలో ఏదో లోపం ఉందని చెప్పి అతనే వచ్చి అడగడం అనేది 2 విధాలుగా ఉంటది కదా ప్రభుజీ. ఎస్ ఎస్, అలాగా. రెండో విషయంలో తాను వచ్చి అడుగుతున్నప్పుడు కూడా మనము కేర్ఫుల్గా ఇవ్వాలి. నాకు అధికారం ఉందా,
నాకు అసూయ లేదు కదా వాడు ఆయన పట్ల, వచ్చాడుగా ఇప్పుడు బలవుతాడు, నేను ఇప్పుడు నరుగుతాను వెండి అనే ఫీలింగ్తో ఇస్తే మరి అది కరెక్షన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను తాను వచ్చి అడుగుతాడు, కానీ తనకి మీ అడిగాడు కాబట్టి ఫార్మల్గా అడుగుంటాడు, మీకు మీరు ఆ నమ్మకం ఉండకపోవచ్చు, అప్పుడు అసలు ఇవ్వకూడదు. అడిగిన ఇవ్వకూడదు. ప్రభుజీ మీరు బాగానే ఉన్నారు ప్రభుజీ, యూఆర్ గుడ్ డివోటీ. చిన్న చిన్న అందులో ఉంటాయి ప్రభు, ఏం చేస్తాం, అది కృష్ణుడు చూసుకుంటాడు, ప్యూరిఫై అయిపోతాయిలేండి, డోంట్ వరీ. మీరు బాగానే చేశారు, నో ప్రాబ్లం. అలా 10 సార్లు అడిగారు ఇంకో చెప్పండి చెప్పండి ప్రభు చెప్పండి ఏంటనేది, అప్పుడు చెప్పండి. ఓకే. హరే కృష్ణ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుజీ. వచ్చాడు కదా అని బలి చేయడం కుదరదు అనేది కరెక్ట్. యా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. యా, అన్నపూర్ణ మాతాజీ అండ్ దెన్ అవర్ ఎవరది, యా, పూర్ణశక్తి ప్రభు. యా. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, వాళ్ళ క్లాస్లో నాకు నచ్చిన పాయింట్ ఒకటి ఉంది ప్రభుజీ. యాక్చువల్గా బయట టెంపుల్కి మన టెంపుల్కి ఉన్న తేడా చూపించాలంటే, బయట భక్తులు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు మనం వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని, వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే వాళ్ళకి ఆ తప్పు ఏంటో వివరంగా చెప్పి మనం వాళ్ళని సరిదిద్దుకున్నట్టు చేస్తే మన టెంపుల్కి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ. వాడు వెళ్ళిపోతారు. మనం వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు చూసి చూడనట్టు ఉండిపోవాలి. కొత్త వాళ్ళు. ఓకే ఓకే. మనం ర్యాష్ గా చెప్పామనుకోండి ప్రభుజీ, ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. అంటే బెటర్ ఏంటంటే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మనం చెప్పక్కర్లేదు. అవి అవి కృష్ణ నామ జపం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా, ఉత్తమ వైష్ణవ సేవల ద్వారా ఆ చిన్న చిన్న తప్పులు మారతాయి. మనం కొంచెం సమయం ఇవ్వాలి. వాళ్ళలో తప్పులను వాళ్ళు గమనించాలి, కానీ మనం గమనించకూడదు. మనం ర్యాష్ గా చెప్పామనుకోండి, కొంచెం నెగిటివ్ ఒపీనియన్ కూడా పోతుంది. కొంతమంది బయట టెంపుల్ కి మీ టెంపుల్ తేడా ఉందా అని ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. అది ఒక్కటి మార్చుకుంటే బాగుంటది. హరే కృష్ణ. ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, హరే మాతాజీ. ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే మనం వాళ్ళకి కొట్టడం తిట్టడం అవే చేయకుండా వాళ్ళకి అర్థమైనట్లుగా సహనంగా వాళ్ళకి మార్పు వచ్చినట్లు ఇంకా కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి చెప్తే బాగుంటదని నేను తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. సో ఇవాళ క్లాస్లో మీ అందరిలో ఎవరికి మీకు అనిపించింది చాలా బెనిఫిషియల్ ప్రభు, ఇవి మన లైఫ్లో అప్లై చేస్తే మంచిది. ప్రభుజీ, మీరు అందరు వైష్ణవులు అప్లై చేయాలి, నేను బాగానే అప్లై చేస్తాను ప్రభుజీ, కానీ మిగతా వాళ్ళు అప్లై చేయట్లేదు అని ఎంతమంది కనిపిస్తుంది? ఎవరు చేసేది? హరే కృష్ణ ప్రభుజీ. అలా నాకు తెలియదు, కానీ మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు అది ముందు మనం మనలో తప్పు ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుని ఆచరించి అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి చెప్పాలని అర్థమైంది ప్రభుజీ. వెరీ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళని కరెక్ట్ చేసే ముందు మనం కరెక్ట్ గా బిహేవ్ చేస్తున్నామో చూసుకోవాలి. కరెక్ట్ కదా? ఒక సాధు దగ్గర ఒక తల్లి తన బిడ్డను తీసుకొస్తుంది, వాడు బెల్లం ఎక్కువ తింటున్నాడు అనమాట ఇంట్లో. సో తల్లి వెళ్తుంది, సాధు గురువు చెప్పండి, ఈయనకి మా వాడికి చెప్పండి బెల్లం తినద్దని. అప్పుడు ఆ సాధువు అంటాడు, ఓకే అమ్మా, నీ కొడుకుని ఒక వారం తర్వాత తీసుకురా. సో వారం తర్వాత తీసుకొస్తుంది. వారం తీసుకురాగానే సాధువు అంటాడు, రే బెల్లం అతిగా తినడం మంచిది కాదురా నీకు, మాని అంటాడు. వెంటనే మానేస్తాడు వాడు. తల్లి అడుగుతుందనమాట, ఏంటండి స్వామి గారు, గురువు గారు, మీరు బెల్లం తినద్దని విషయాన్ని ఆ రోజు చెప్పుకుంటే అయిపోయేది కదా. అప్పుడు ఆ సాధువు అంటాడనమాట, అమ్మా నువ్వు చెప్పినప్పుడు నేను కూడా బెల్లం ఎక్కువ తింటున్నాను, అందుకే నాకు వారం పట్టింది ఆ బెల్లం వదులుకోవడానికి, బెల్లం మీద నా ఆసక్తిని. అది వదులుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పాను, ఆ చెప్పిన దాంట్లో పట్టుంది. మనం ఎవరైనా కరెక్ట్ చేస్తున్నాము అంటే అది ముందు మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి, అప్పుడు కరెక్షన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్స్ ఇవ్వడంలో మీరు వెళ్ళి డొనేషన్స్ అడుగుతారు చాలామందిని.
సో ఫస్ట్ డొనేషన్ మీరు ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇచ్చినప్పుడే మిగతా వాళ్ళు అడగగలరు మీరు డొనేషన్ కదా. సేమ్ వే ఎవరికైనా నామజపం చేయమని చెప్తాం, ముందు మనం నామజపం చేయాలి. అలాగే కరెక్షన్ కూడా. ఎస్, నెక్స్ట్ పాయింట్. ఓకే, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రణామాలు ప్రభుజీ. అది నాకు ఈరోజు మీరు చెప్తున్న దానిలో మనం ఎవరినైనా కరెక్ట్ చేసేటప్పుడు మనం మాట్లాడే వాటిని మనం మెంటోర్ అలా వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళని ఐడియా తీసుకొని అలా చెప్పమని చెప్పారు కదా. అది దట్ నాకు ఈస్ ద చాలా బెస్ట్ సేఫ్ పొజిషన్. డైరెక్ట్గా అవన్నీ కలెక్ట్ చేయకండి. ఓకే, మీకు అనిపించిందా మీరు వెళ్ళి మీ మెంటర్స్ చెప్పండి, ఇన్వాల్వ్ చేయండి. సి చాలాసార్లు అనిపిస్తుంది, మనకి ఏమనిపిస్తుందండి, అరే నేను బాగానే చేస్తాను పూజ, నేను ఎదుటి వాళ్ళే ఫాలో అవ్వట్లేదు. ఇది కనిష్ట భావన. కనిష్ట వైష్ణవుడికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది స్ట్రాంగ్గా. అనుకోండి మీకు అలా ఉంది అనుకోండి, అరే ఎవరు సరిగ్గా చేయట్లేదు పూజ, అవన్నీ కరెక్ట్ చేయాలి ఉంది. అలా మీకు ఫీలింగ్ ఎక్కువ, మీకు ఎక్కువ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందనుకోండి, ఏం చేయాలి, వెళ్ళి మీ మెంటర్స్ చెప్పండి, ప్రభుజీ నాకు ఇలా అనిపిస్తుంది ప్రభుజీ. మేబీ మొదటగా మీరు మారాలేమో, అలా చూసే అలవాటు మంచిది కాదు అనమాట. భక్తులు అలాంటి ప్రతి వాళ్ళు లోపాలు కనపడుతున్నాయి అంటే, అరే నువ్వే ఒక పెద్ద అని భక్తి సిద్ధాంత ఠాకూర్ అంటారనమాట. సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిలపోపర్ గురువు గారు. ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ఫాల్ట్స్ ఇన్ సమ్వన్, ఇట్ మీన్స్ ఐ ఆమ్ ఏ హనీ కూంబ్ ఆఫ్ ఫాల్ట్స్. ఇంగ్లీష్లో చెప్తాడాగా, అంటే దీని తెలుగు అర్థం, నేను ఎదుటి వాళ్ళ లోపాలు చూస్తున్నానంటే ఏంటి, నాలో కొండంత లోపాలు ఉన్నాయి. నాలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ లోపం చూడగలుగుతున్నాను కదా. నాలో లోపాలు లేకపోతే ఎలా చూస్తాను? నాకు అది లోపం అని ఎలా తెలుస్తుంది? వాళ్ళలో ఇది లోపం, అరే వీళ్ళు స్వార్థపరులుగా ఉన్నారు, వీళ్ళు కకృతి బుద్ధితో ఉన్నారు, ఓకే లేకపోతే వీళ్ళు కోపిష్టులు, ఇవన్నీ మీరు ఎలా గమనించగలుగుతున్నారు? అవి మీలో ఉంటేనే కదా. ఒకళ్ళలో మనం లోపాలు చూస్తూ ఉంటే మనలో అన్ని లోపాలు ఉన్నాయి. సో ఆ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళ లోపాలని కరెక్ట్ చేయాలని, సరిదిద్దాలని, అది వెళ్ళి ముందు మెంటర్ చెప్పుకోండి. ముందు మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి ఫస్ట్. చాలాసార్లు ఐసీ డివోటీస్న మన ఇది ప్రాక్టీస్ ఆపేయాలి. ఇన్ విజయవాడ ఐఎమ్ సీయింగ్ అను చాలాసార్లు డివోటీస్ మాట్లాడుకుంటారు ఎవరు ఎదుటివాడు మూడో వ్యక్తి లోపాల గురించి. అవి ఇలా చేశారు, వాడు అలా చేశారు, ఇలా చేశారు, డిస్కస్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ ప్రజల్పలు. ఇది వైష్ణవ్ నిందకి దోహద చేస్తుంది. ప్లీజ్ ఆపేయండి ఇవన్నీ. నాట్ గుడ్. మీకు అర్హత లేదు, మీకు ఆ క్వాలిఫికేషన్ లేదు, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, మీలో అనసూయ అంటే నో ఎన్వి ఫీలింగ్ లేనప్పుడే లేదనుకోండి, ఇలాంటివి చేయకూడదు. అసూయ ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు. ఇవి ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు డిస్కస్ చేస్తారేమో ఒక సర్టెన్ బాడీలో, కానీ అందరూ దాని మీద డిస్కస్ చేయడం, మాట్లాడుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ఇవన్నీ వెరీ బ్యాడ్. అండ్ ఇది నేను ఏదో అంటే నేను విన్నది కాదు, చూసింది. ఐ హావ్ సీన్ డివోటీస్ వేస్టింగ్ దేర్ టైమ్ ఇన్ వైష్ణవ నింద offenses, not good. Okay, so we have to be exemplary Vaishnavas. We should appreciate the good. లోపాలు చూడడం పెద్ద గొప్ప ఏం కాదు, మంచి గుణాలు చూడడం చాలా గొప్పది. లోపాలు అట్టే పట్టేస్తాం, మరి మంచి గుణాలు చూడాలంటే ప్రయత్నించాలి. సో మీరందరూ ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఇది నేను పర్సనల్గా మీ అందరూ చెప్తాను, ఒక ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ అంటే, ప్రతి వారం మీరు భక్తులతో కలిసేటప్పుడు అట్లీస్ట్ ఇద్దరైనా ముగ్గురైనా వైష్ణవిస్ ఒక లేడీస్ అయితే లేడీస్తో, ఓకే, జెంట్స్ అయితే జెంట్స్తో. డోంట్ డూ లైక్ ఇంటర్ ఎక్స్చేంజ్, ఓకే, నాట్ గుడ్. అందులో అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురినైనా 1 to 1 అప్రిషియేట్ చేయండి. పబ్లిక్లో అప్రిషియేట్ చేయకండి. పబ్లిక్లో అప్రిషియేట్ చేయగలేదు. 1 to 1 వాళ్ళు కలిస్తే, మాతాజీ మీరు చాలా బాగా సేవ చేస్తారు మాతాజీ, థ్యాంక్ యూ, జస్ట్ అప్రిషియేట్. మాతాజీ ఇవాళ మీరు చూశాను క్లాస్లో, మీరు చాలా బాగా విన్నారు, అలా సంథింగ్ అప్రిషియేట్.
మేబీ నాట్ ఇన్ సండే క్లాస్, ఎనీ టైమ్ యూ మీట్ ఎనీ వైష్ణవ్ ఇన్ ఏ డే, అట్లీస్ట్ 2-3 మీరు వైష్ణవ్ని అప్రిషియేట్ చేయండి. అది మీకు ఒక అలవాటు చేసుకోవాలి, వైష్ణవ్ అప్రిషియేషన్. ప్రభు, మేము సీనియర్స్ని అప్రిషియేట్ చేయగలం ప్రభుజీ. ప్రభుజీ మీరు ఎంత గొప్ప ప్రభు, మీరు ఎంత తోపు ప్రభు, మీరు ఇంత నిస్వార్థంగా ఉంటారు ప్రభు, అది ఈజీగా చెప్పేస్తాం మనం. ఎందుకంటే కలిసి సేవ చేయలే కదా, సేవ చేసేటప్పుడు తెలుస్తుంది. నాతో సేవ చేసిన భక్తులను అడగండి, వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అనేది డీలింగ్స్. సో దూరంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఇలా క్లాసులు ఇస్తే ఇంకా బాగుంటారు. క్లాస్ వ్యాసాసనం నుంచి దిగి సేవ చేయండి కలిసి, అప్పుడు తెలుస్తుంది. సో సమ్ టైమ్స్ వి షుడ్ అప్రిషియేట్ అవర్ ఈక్వల్స్. మీ ఈక్వల్స్ అప్రిషియేట్ చేయండి. జూనియర్స్ని మీరు ఎలాగో అప్రిషియేట్ చేస్తారు, ఐ హోప్. ఇక్కడ జూనియర్స్ని తిట్టుకుంటూ వాళ్ళు కరెక్ట్ చేస్తూ మీరు పెంచడానికి ప్రయత్నించే వాళ్ళు పెరగరు, వాళ్ళు ఎదగరు. మీ జూనియర్స్, మీ పిల్లలైనా మీకన్నా కొత్తగా వచ్చిన వైష్ణవులైనా వాళ్ళు తిట్టుకుంటూ చిరాకు పడుతూ ఎప్పుడు ఏదో ఒకటి కరెక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ ఎదగరు. వాళ్ళు ఉత్సాహపరచాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, కొంచెం టాలరేట్ చేయాలి, వాళ్ళు చేసే తప్పుల్ని చూసి చూడనట్టు ఉండాలి. నెమ్మదిగా వాళ్ళు పెరుగుతారు. భక్తిని ప్రోత్సహించండి, వాళ్ళు నెమ్మదిగా పెరుగుతారు. వాళ్ళు చేసే తప్పు వాళ్ళే గ్రహిస్తారు ఫస్ట్, మీరు గ్రహించక్కర్లేదు. వాళ్ళు గ్రహించినప్పుడు మార్పు వస్తుంది. మీరు ఒక్కరు గ్రహించి మీరు వాళ్ళని తొక్కేస్తే అవ్వదు జూనియర్స్కి. సో మీ ఈక్వల్స్లో మీరు మంచి గుణాలు అప్రిషియేట్ చేయండి. మీరు ఈక్వల్ అనుకునే డివోటీస్తో ట్రై చేయండి. అట్లీస్ట్ రోజుకి ఒక్కలైనా అప్రిషియేట్ చేయండి. అలా ఒక అలవాటు తెచ్చుకోండి. ఇట్ విల్ హెల్ప్. పెద్ద పెద్ద గ్లోరిఫికేషన్ ఏం చేయక్కర్లేదు, మీరు చిన్నగా తప్పులు చెప్పకండి. ఓకే, డోంట్ డూ దిస్ థింగ్. మాతాజీ మీలో ఈ ప్రాబ్లం, మాతాజీ మీలో ఈ ప్రాబ్లం, మాతాజీ మీలో ఈ ప్రాబ్లం, ప్రభుజీ మీలో ఇది ఏంది. సో లోపాలు, సో నో గ్రేట్నెస్ ఇన్ దట్. ఓకే, హరే కృష్ణ. సో విల్ కంక్లూడ్ హియర్. ఎవరో చాట్ బాక్స్లో ఏం పెట్టారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, so devotees can leave, if somebody has any important questions. Yes, Ramurthy Prabhu. పచ్చకామెలో లోకమంతా పచ్చం కనబడుతున్నట్టు మన తప్పుని ఎదుటిపోయి భావంలో అలా చూస్తాం ప్రభుజీ. కరెక్ట్. పచ్చకామెలు అన్ని పచ్చకానే కనపడతాయి. నాకు అనుభవం ఉంది, జాండీస్లో అన్ని పచ్చగా కనపడేవి. సో ఇట్స్ దట్ వాట్, లోపాలు ఉంటే అందులో లోపాలు కనిపిస్తాయి. మరాలి. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. గౌ ప్రేమానందే. హరి హరి గో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.